వెల్కమ్ టు హాట్ సీట్. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త, విజయవాడ నగరానికి చెందిన ప్రముఖుడు కోగంటి సత్యంతో ఈరోజు హాట్ సీట్. వెల్కమ్ టు హాట్ సీట్ సత్యం గారు. సత్యం గారు, మీరు విజయవాడలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చాలామంది కూడా సుపరిచితులు. అసలు మీరు ఈ వ్యాపార రంగంలో రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు? మీరు ఎడ్యుకేషన్ గురించి చెప్పగలరు? నేను 1967లో 3వ తరగతి చదువుతూ క్రిస్టియన్ మతం తీసుకున్నానండి. ఇక అప్పుడు మా పెద్దన్నయ్య, మేము 4 బ్రదర్స్ అండి. చిన్న స్క్రాప్ కొట్టు ఉండేది. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర కింద ఆ చెట్టు కింద చిన్న స్క్రాప్ కొట్టు పాక ఉండేదండి. మా నాన్నగారు ఏమో ఏదో 10,000 ఉంటే వడ్డీలుగా తిప్పుకుంటుండేవారు అప్పుడు, ఆ రోజుల్లో 10,000 అంటే. అట్లాంటి సందర్భంలో మరి ఆ చిన్న స్క్రాప్ కొట్లోనే వీడు చెడిపోతున్నాడు అనే ఉద్దేశంతో మా బ్రదర్స్ తీసుకొచ్చి ఆ స్క్రాప్ కొట్లో పెట్టడం. అప్పటి నుంచి కూడా కష్టపడి అట్లా పెరుగుతూ వచ్చి 83లో నా మ్యారేజ్ అయిన తర్వాత 84లో మేము బ్రదర్స్ విడిపోయామండి. విడిపోయిన తర్వాత 86లో ఆటోనగర్లో ఫ్యాక్టరీ పెట్టామండి. అక్కడి నుంచి అక్కడొక ఇండస్ట్రీ పెట్టుకుంటూ ఇవాళ 2,000 మంది పైన మన దగ్గర జాబ్ చేస్తున్నారు. మన దగ్గర జాబ్ అని నేను అనుకోనండి ఎప్పుడు కూడా, వాళ్ళు మనం ఒకటే అని అనుకుంటాను నేను ఎప్పుడైనా సరే. అంటే మీరు చాలా లో లెవెల్ నుంచి పైకి వచ్చారంటారు. అయితే మీరు స్క్రాప్ బిజినెస్తో మీ జీవనం స్టార్ట్ చేశాము. తర్వాత 4 బ్రదర్స్ ఉన్నాం కదా, ఏం పోయింది, ఒకరిని ఏదో అటు వెళ్తే 10 రూపాయలు సంపాదించవచ్చు కదా అని చెప్పే ఉద్దేశంతో మరి బందర్లాగుల దగ్గర చెరుకులు అమ్మా నేను. ఆ రోజుల్లో శివరాత్రి తప్ప చెరుకులు ఎక్కడ ఉండేవి కదండి. ఆ చెరుకులు అమ్మా. అట్లనే ఇందిరాగాంధీ గారు థర్మల్ స్టేషన్ ఓపెనింగ్ వచ్చిన రోజున వీణులందరి దగ్గర, అంటే వినాయకుడి గుడి దగ్గర సోడాలు అమ్ముతున్నా, 5 పైసలు సోడా. ఆ రోజు 67, 68 అమ్ముతుంటే అప్పుడు సోడా బుడ్డి నా పక్కన ఉన్న అతనే ఇందిరాగాంధీ గారి మీద సోడా బుడ్డి వేసాడు. అక్కడ ఇసిరాడు, పడింది. మీ దగ్గర సోడా తీసుకుని లేదండి, అతని పక్కన అమ్ముతున్నాడు. ఆ రోజు 5 పైసలు సోడా. ఆ రోజులు చాలా హ్యాపీగా ఉండేయండి. కానీ అంటే మీరు లో లెవెల్ నుంచి వచ్చింది, మీరు చెప్పడం అనేది చూస్తారా, అది నిజంగా థ్యాంక్స్ అండి. మీరు ఒక సోడా మీ దగ్గర నుంచి 5 పైసల నుంచి చెరుకుల మీద రావడం, అట్లాగే మీరు స్క్రాప్ నుంచి పైకి రావడం, అంటే మీరు ఒక రకంగా దేవుని నమ్ముకొని ఏదైనా కానీ, చిన్నప్పుడు క్రిస్టియన్ కానీ, తర్వాత మీరు ఏదైనా కానీ అదే మిమ్మల్ని కాపాడింది. అవునండి, చాలా బాగుంది, సంతోషం. ఎందుకంటే మీ దాంట్లో ఆలోచన తీసుకుని ఛానల్ రావాలని మా ప్రయత్నం. రావాలండి, మన ఛానల్ పెట్టిన ఉద్దేశం అంటే మా కాన్సెప్ట్ అదే. ఈ సామాన్య చేతులు వస్తూ ఉన్నాం కాబట్టి, మేము లో లెవెల్ నుంచి వచ్చాం కాబట్టి, అట్లా ఇలాంటి వాళ్ళు మెసేజ్ ఇవ్వడమే ఇలాంటి ఇంటర్వ్యూ కావాలి. చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ అండి. అయితే సత్యం గారు, మీరు ఇప్పుడు ఈ లో లెవెల్ నుంచి మీరు వచ్చారు ఒక వ్యాపారవేత్తగా. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మీ బావమరిది అయిన రమేష్ గారు అక్కడి నుంచి లోన్స్ అప్లై చేసుకునే కానీ స్క్రాప్ బిజినెస్ అంచెలంచెలుగా ఎదురు వచ్చారు. అయితే అందరూ అనుకుంటుంది ఏంటంటే, కోగంటి సత్యం విజయవాడలో ఒక రౌడీ అని, గూండా అని, దాని ద్వారానే మీరు సంపాదించారు. దీన్ని మీరు సమాధానం ఇచ్చారు. అసలు ఎక్కడన్నా ఒకటన్నా నేను అట్లా సంపాదించాను అని ఎవడన్నా ప్రూవ్ చేయగలిగితే నేను అమ్మవారి సాక్షిగా అది హ్యాండ్ ఓవర్ చేసేయడానికి సిద్ధం. అట్లా ఎవరి దగ్గర కూడా పంచాయతీలు చేసి కానీ చేసాం. కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగాం కాబట్టి, ఎర్ర జెండా కింద ఉన్నవాళ్ళం కాబట్టి పంచాయతీలు చేసాం. కోట్ల రూపాయలు పంచాయతీలు చేసాం. కొంతమంది ఖాళీలు చేయరు, అద్దెల మీద బతికిదానికి రిటైర్మెంట్ అయిన వాళ్ళు, అద్దెల మీద బతికే వాళ్ళు ఉంటే కొంతమంది ఖాళీలు చేయకుండా కోర్టులో వేస్తే తప్పు కేసులు కూడా పెట్టి చేసాం. ఎందుకంటే తప్పు కేసు అని అనుకోను నేను దాన్ని. వాళ్ళకి ఫుడ్ జరగాలంటే మరి వీడు అద్దె కడితేనే కదండి. అద్దెలు కట్టకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి 30-40 సంవత్సరాలు తిప్పిన కేసులను కూడా పిలిచి పరిష్కరించి న్యాయంగా చేశాను తప్ప ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదని చెప్పేసి నేను అమ్మవారి సాక్షిగా చెప్పాను. మీరు ఇండైరెక్ట్ గా విజయవాడలో సెటిల్మెంట్ చేశారని చెప్తున్నారు. చేశాను. ఇండైరెక్ట్ ఏంటండి, సుప్రీంకోర్టు ఇచ్చిందండి. సెటిల్మెంట్ చేసుకోవచ్చాను కాదు. వెనకటి రోజుల్లో రచ్చబండ మీద పంచాయతీలు జరుగుతుండేవి కాబట్టి, రచ్చబండ దగ్గర పరిష్కారాలు జరుగుతుండేవి కాబట్టి ఇన్ని కేసులు రాలేదు. కానీ ఈరోజు ఇన్ని కేసులు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే, ఈ గూండాలు మాఫియాలు రావడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అందరూ ప్రతి వాళ్ళు కోర్టుకు వస్తున్నారు. కనుక ప్రైవేట్ పంచాయతీలు కూడా చేయొచ్చు న్యాయంగా అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతే
నేను సురేంద్రబాబు గారి టైంలో కూడా పేపర్కి ఇచ్చాను, నేను పంచాయతీలు చేస్తా అని చెప్పేసి డైరెక్ట్గా. సుప్రీంకోర్టు అండి, సుప్రీంకోర్టు మరి అటువంటి ఆర్డర్స్ ఇచ్చినప్పుడు న్యాయంగా చేస్తున్నాను కాబట్టి వాళ్ళ తరపున ఒక 5 వీళ్ళ తరపున ఒక 5 తీసుకొచ్చుకొని వాళ్ళు వీళ్ళు కూడా న్యాయం అని చెప్పేసి అంటేనే నేను పంచాయతీలు చేసినటువంటి చాలా ఉన్నాయండి. అంటే మీరు చేసిన పంచాయతీలో లీగల్గా చేశానంటారు? లీగాలిటీ అనుకుంటానండి నేను మాత్రం. ఎందుకంటే కోర్టుకు వెళ్ళి సంవత్సరాలు గడిచే కన్నా ఇక్కడ కూర్చొని సెటిల్ చేసుకుంటే, నేను రూపాయికి ఆశించను కాబట్టి నా దగ్గరికి వచ్చిన ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అది అంటే ఇప్పుడు ఒక 2 వ్యక్తుల మధ్యన గొడవ ఉందండి విజయవాడలో, ఒక అన్నదమ్ములో లేదా పక్కోడు కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు కోర్టులో చూసుకోవాల్సిన అంశం మీరెట్లా మధ్యలో ఇంటర్ఫీర్ అవుతారు? దీనికి ఏంటి అసలు ఏంటి? అంటే వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితిగా చెప్పగలం మనం, ఎందుకంటే పేదరికం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, బాధలు పడ్డ వాళ్ళం కాబట్టి. అందులో మా నాన్నగారు చెప్పేవాళ్ళు, గెలిచినవాడు ఇంటికి వచ్చినాక లెక్కేసుకుని ఏడుస్తాడు, ఓడిపోయినాడు కోర్టులోనే ఏడుస్తాడు అని చెప్పేసి. అట్లాంటి మాకు చాలా మంచి ఈ కమ్యూనిస్ట్ పార్టీలో నేర్చుకున్నాం, మా నాన్నగారు నేర్పినవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ తరపున 5 వస్తారు, వీళ్ళ తరపున 5 10 మంది వస్తారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఒప్పించుకొని ఎప్పుడో ఏడ్చి మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఖర్చులు పెట్టుకుని ఇదంతా ఎందుకు వచ్చిందని చెప్పేసి ఒప్పుకున్నారు తప్ప మేము బలంతానే ఎవరిని ఒప్పించమండి మేము అసలు. ఇప్పుడు మీరు ఈ క్రమంలో అనేక సెటిల్మెంట్ చేశారు మీరు గతంలో. సార్ దాంట్లో ఎవరన్నా తర్వాత సత్యం గారు మీరు చేయటం వల్ల మా ఫ్యామిలీ బాగుపడిందండి అన్నవాళ్ళు ఉన్నారా? కొన్ని వేల మంది అండి. ఇప్పటికి కూడా 94లో మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మా అన్నయ్య నిలబెడితే నేను ఆ డివిజన్ సెంట్రల్ డివిజన్లో తిరుగుతుంటే చాలా మంది, కొన్ని వేల మంది మాకు ఆ పని చేశారు, మాకు ఈ పని చేశారు, మాకు పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళి తిడిపించారని చెప్పేసి చాలా ఇదైంది. కాబట్టే 94లో మా ఒక్కరికే ఇండిపెండెంట్గా 27,500 ఓట్లు వచ్చినాయండి. సిపిఎం, టీడీపీ, సిపిఐ, జనతాదళ నలుగురు కలిపి 28,000 ఓట్లు వచ్చినాయి. మధ్యలో రత్నకుమార్ గారికి రెండోసారి మేము పోటీ చేయడం వల్ల 43,000 ఓట్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిందండి. మా మీద అభిమానం ఉండబట్టే ఇవాళ కూడా ఏ నియోజకవర్గం అయినా సరే ఈ జిల్లాలో నేను ఓడించగలిగే సత్తా నాకు ఉందని చెప్పేసి నేను చెప్తున్నానండి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకెక్కువ ఉందండి. అంటే ఎవరన్నా ఓడించగలుగుతారా, గెలిపించగలుగుతారా? గెలిపించడం అంటే దుర్మార్గుని ఓడిస్తే మంచివాడు నన్ను గెలిపించవచ్చండి. ఒకవేళ మంచివాడు లేడనుకోండి, వాడికని బెటర్ అనిపించే గెలిపించగలమండి. వాళ్ళలో లిస్ట్ లో ఎవరు ఉంటారు తెలుసుకోవచ్చు. ఎల్లంపల్లి సీను ఓడించాము. ఎల్లంపల్లి సీను 60-70 కోట్లు జనానికి నాకు మోసం చేసి పారిపోయిన వాడికి సపోర్ట్ చేసి నన్ను 13 రోజులు జైల్లో పెట్టించాడండి. ఆ సందర్భంగా నేను 1 టౌన్లో, మరి ఎప్పుడు మనం తూర్పు సెంట్రల్ 1 టౌన్ చూసుకుంటే 10,000-15,000 20,000 25,000 తేడాతో గెలుస్తుంటే తప్ప 4,000 తేడాతో ఓడిపోయింది ఎప్పుడు లేదని చరిత్ర ఎప్పుడు చూసుకున్నా సరే. అట్లా ఎల్లంపల్లి సీట్ని ఓడించాం. ఓడించి అక్కడ చరిత్ర సృష్టించానండి. అలాగే జిల్లాలో ఎక్కడైనా సరే అంటే ముందే చెప్పారా ఓడిస్తానని? చెప్పానండి, తిరిగానండి ఎలక్షన్లో తిరిగి కూడా అతను చేసిన తప్పులన్నీ కూడా బయట పెట్టి, ఇప్పుడు బొండామాది మనం చెప్పారు అన్ని పేపర్లో చూస్తున్నాం మనం, అట్లనే అన్ని తప్పులన్నీ బయట పెట్టి ఓడించానని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు కూడా నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను, సారీ అండి వెంకయ్యనాయుడు గారు ఏమనుకోవద్దండి, నేను 13 రోజుల లోపల ఉన్నానండి, కోట్ల రూపాయలు పోగొట్టుకొని చెప్పేసి నేను పెద్ద ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆయనకి సారీ కూడా చెప్పాను, ఎందుకంటే ఆయనకి మాకున్న సంబంధాలు అలాంటివి కాబట్టి. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే విజయవాడలో కానీ కృష్ణగిరిలో కానీ కోగంటి సత్యం రాజకీయాన్ని శాసిస్తున్నాడు అనుకోవచ్చు. రాజకీయాన్ని కాదండి, మంచితనాన్ని గెలిపోవటం అనేది మంచితనాన్ని. అంటే ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు నాకు మంచి అవ్వచ్చు, మీ దృష్టిలో ఆయన మంచి కాదు కాబట్టి ఓడించేస్తారు. కాదండి, తప్పులు కనిపిస్తున్నాయి కాబట్టి నన్ను 25 లక్షలు తీసుకొని ఈ రాంప్రసాద్ ఓరాసీన్ అనే వాళ్ళ దగ్గర నుంచి నన్ను 13 రోజులు లోపల పెట్టించాడు కాబట్టి. రాంప్రసాద్ ఓరాసీన్ వాళ్ళకి ఆయన సంబంధం ఏంటి అసలు? బోండా ఉమా మా దగ్గర 20 పైసా షేర్ ఉండేవాడండి. ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే? బోండా ఉమా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. మీ దగ్గర షేర్ ఉందని గతంలో మీ బిజినెస్ లో? అంటే తిరుపతిలో ఉండేవాడు ఇతను, మేము వెళ్ళినప్పుడల్లా ఈ కురాడు దర్శనాలు చేపిస్తుండేవాడు మాకు. ఎవరండి? ఈ బోండా ఉమా. దర్శనాలు చేయించడం ఏంటి? మేము ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనాలు అది పైకి వచ్చి మాతో పాటు దర్శనం చేయించి కిందకి వచ్చేసి అతని వ్యాపారం అతను చూసుకుంటుండేవాడు. చిన్న స్టీల్ కొట్టు ఉండేదండి ఇతనికి తిరుపతిలో. అంటే బోండా గారి విజయవాడ కాదంటారు అసలు? కాదండి, అన్నయ్య గారిది వాళ్ళందరిది విజయవాడ. ఇక్కడ నుంచి తిరుపతి ఎప్పుడు వచ్చినప్పుడు వెళ్ళిపోయాడండి ఇతను. ఆ తర్వాత ఇక్కడ మా చుట్టాలమ్మాయి ఒక అమ్మాయి తెనాలి సుజాతి గారు అని అమ్మాయికి అక్కడ సీట్ వస్తే అక్కడ చేర్చి మేము పరిచయం చేసాం ఈ కుర్రాడికి.
అప్పుడు ఆమెను ప్రేమించాను అన్నాడు. వాళ్ళేమో మదర్ ఫాదర్ వాళ్ళందరూ కూడా కుదరదు అని చెప్పేసి గొడవ పడ్డారు. ఆ సందర్భంలో నేను కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగాను కాబట్టి మాకు కులం అనేది ఇది లేదు కాబట్టి క్యాస్ట్ దే ఉందమ్మా అని చెప్పి నేను ఒప్పించి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేశాను. అందులో పెళ్లి చేయడం కాకుండా అసలు అతను తీసుకొచ్చి నా ఫ్యాక్టరీలో వాటా ఇస్తున్నానమ్మా అని చెప్పేసి అక్కడ ఇల్లు అమ్మేసేసి 14 లక్షలు తీసుకొచ్చి ఫ్యాక్టరీలో కూడా పెట్టుబడి పెట్టి అతను వర్కింగ్ పార్ట్నర్గా ఒక 20 పైసలు షేర్ గెలిచాడండి. అతను రాజకీయాల్లోకి వెళ్తా వెళ్తా ఈ ఓరా శ్రీను రాంప్రసాద్ అనే వాళ్ళకి ఇతను 20 పైసలు పబ్లిక్ షేర్ అతనికి అమ్ముకొని వెళ్ళాడండి. మీ కంపెనీలో షేర్ ఉన్నది ఆయనకు అమ్ముకున్నాడు బోండవమ్మ. అవునండి. సరే అతను ఆ సందర్భంలో పార్టీల దగ్గర స్క్రాప్ తోలుకుంది కానండి, మన దగ్గర వచ్చిన ప్రాఫిట్ కానీ మొత్తం కలిపి ఒక 60-70 కోట్లు కాజేశాడండి. ఎవరండి? రాంప్రసాద్ ఓరా శ్రీను. అంటే బోండవమ్మ మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని మీరు ఇన్వాల్వ్ చేస్తారా? ఆయన షేర్ ఆయన కొనుక్కున్నారండి వాళ్ళిద్దరు. ఓహో. కొనుక్కొని మోసం చేసిన సందర్భంలో అప్పటికి ఉమా ఎమ్మెల్యే అవ్వలేదండి, సీన్ ఎమ్మెల్యే. అందుకని సీన్కి 25 లక్షలు ఇచ్చి సీన్ తోటి సిపి గారి దగ్గర తీసుకెళ్ళి నా మీద తప్పుడు కేసు పెట్టి 13 రోజులు లోపల పెట్టించాడు కాబట్టి సీన్ నేను ఓడించడం జరిగింది తప్పండి. అతనికి నాకేముందండి, ఎక్కడైనా గబుకు స్టేజ్ మీద కలిస్తే గబుకు లేచి రాని కూర్చోమని నాకు ముందు సీట్ ఇచ్చేవాడు. ఎట్లా ఉన్నాడు 25 లక్షలకి మరి కక్కుర్తి పడ్డాడంటే అన్యాయం జరిగింది కాబట్టి ఓడించాను తప్ప మంచోళ్ళు ఎందుకు ఓడిస్తామండి, మనం మంచోళ్ళు ఉంటే మంచిదే. అదే ఇప్పుడు సత్యం గారు, అంటే మీకు జరిగిన ఇంటర్నల్ ఇష్యూస్ సరే ఏదైనా కానీ అన్యాయం జరిగింది కాబట్టి ఆయన ఓడించారు. అసలు ఇప్పుడు ఈ 70 కోట్ల రూపాయలు మీ కంపెనీలో ఫ్రాడ్ చేసిన ఆ వ్యక్తిని మీరు చట్టం ద్వారా మీరు ఫిర్యాదు చేయాలి కదా. మరి ఇట్లా కంపెనీ చీట్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో కానీ న్యాయస్థానంలో కానీ మీరు ఎందుకు ఫైట్ చేయలేదు? చాలాసార్లు అండి, చాలా కేసులు. నేను అంటే ఒక విషయం, మీరు ఏ ఫైట్ చేసినా మీరు ఒక వ్యక్తి మీద జనరల్గా ఏంటంటే పోలీసు వాళ్ళు కానీ పలానా వ్యక్తి దొరకట్లేదు బహుమతి ఇస్తామని పోలీసు వాళ్ళు చూస్తుంటాం, పోస్టర్లు వేస్తుంటారు. ఇప్పుడు మీరు సొంతగా పలానా వాళ్ళు దొరకట్లేదు, ఆయన కానీ దొరికితే ₹1,00,000 ఇస్తాను, ₹1,00,00,000 ఇస్తానని మీరు పోస్టర్లు వేసిన మాట నిజమా కదా? మరి ఇట్లా వేయటం రాగా నాకు తెలిసినంత వరకు రాష్ట్ర చరిత్రలో ఈ రకంగా పోస్టర్లు వేశారంటే మరి పోలీసులు చేయాల్సిన పని మీ చట్టాన్ని మీ చేతిలో తీసుకున్నట్టే కదా. చట్టాన్ని నేను చేతిలో తీసుకోవడం అంటే రిపోర్ట్లు నేను ఏపీ వెంకటేశ్వర గారికి ఇచ్చినవి కనీసం 10 రిపోర్ట్లు ఉన్నాయండి. వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత సంపాదించిన ఆస్తులు లిస్టు మొత్తం కూడా బొండా ఉమా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత సంపాదించిన ఏదైనా కావచ్చు అండి. మీరు ఈ రకంగా ఈ వ్యక్తుల్ని మరి ఎవరు యాక్షన్ తీసుకోలేదు కాదు, వీళ్ళు సమాజంలో గౌరవపరమైన వ్యక్తుల్ని అబ్బాయి కాదండి, వాళ్ళు చీటర్స్ అండి. వాళ్ళు అంటే మీకు వాళ్ళ పడబోదు నాకు వాళ్ళు పడక కాదు కాదు ఈ రకంగా మీరు వ్యక్తుల్ని ఓరా శ్రీనివాసు విశాఖపట్నం, తెల్లదారు రాంప్రసాద్ విజయవాడ ఆచూకీ తెలిపేవారు 1,00,000 బహుమతి. ఈ పోస్టర్లు వేయడం అనేది రాంగా రైటా మీ ఉద్దేశం? చెప్పండి. నా ఉద్దేశం రైట్ అండి. ఎందుకంటే 40 కోట్లు మోసం, అది ఇలాగా ఎక్కొట్టిన వాళ్ళకి పచ్చ జెండా అండ అంటే అప్పటికి టీడీపీ వచ్చేసింది అధికారంలోకి. టీడీపీ వచ్చేసిన తర్వాత ఇలా రకరకాలుగా వాళ్ళు వేసినప్పుడు నేను ఇందా చెప్పాను కదండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అలాంటి పంచాయతీలు చేయొచ్చు అనుకున్నప్పుడు పోలీసు వారు ఏమి యాక్షన్ తీసుకోకుండా ఉంటే పార్టీలందరూ వచ్చేసేసిన ఆఫీస్ దగ్గర నా ఫ్యాక్టరీ దగ్గర ఉంటే స్క్రాప్ బాకీలు వీడు కొన్న బాకీలు అందరూ కూడా మరి అప్పుడు నేను ఏం చేయాలండి? పోలీసు వారు పట్టించుకోవట్లా. ఇంకా పైన నా మీద ఇంకా 2 కేసులు పెట్టించారు ఏ వెంకటేశ్వర గారు. అదట్లో పెడతారని మీరు ఇది వాస్తవమైనప్పుడు మీ మీద ఎందుకు పెడతారు? మీరు న్యాయస్థానం ఆశ్రయించాలి కానీ మీరు డైరెక్ట్ గా చట్టాన్ని మీ చేతిలోకి ఎట్లా తీసుకున్నారు? చట్టాన్ని తీసుకోలేదండి, చట్టాన్ని మా చేతిలో తీసుకున్నాను. కరెక్ట్. ఈ రకంగా ఒక వ్యక్తుల మీద మీరు పోస్టర్లు వేయడం అనేది సహజంగా పోలీసు వాళ్ళు చేస్తారు, దొరకట్లేదు ఈ సిఐడి వాళ్ళు కానీ వేస్తుంటారు. మరి మీరే చేయడం అనేది మీ ప్రధానమైన విమర్శ. కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే పోయినసారి 13 సంవత్సరాల క్రితం ఒకసారి 2000 నుంచి సురేంద్రబాబు గారు రావటం, సురేంద్రబాబు గారికి ఏంటంటే ఏదో ఆయన అందరినీ అరెస్ట్ చేయాలి అది ఒకటి ఉంది. ఆ సందర్భంలో మరి బుట్ట సెంతన్ ఎన్కౌంటర్ జరగటం, ఎన్కౌంటర్ సందర్భంలో మరి లాయర్స్ అందరు కలిసి ఏదో పౌర హక్కుల సంఘం వాళ్ళు అందరు కలిసి ఆయనకి ఏదో వారెంట్ ఇవ్వటం జరిగిందండి. అది ఆయన కమ్మ అనే దాని మీద ఏ వెంకటేశ్వర కమ్మ అనే దాని మీద అప్పుడు కూడా కోకా యాక్ట్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో కదండి భారతదేశంలో ఎక్కడ కూడా కోకా యాక్ట్ అనేది కొన్ని కేసుల్లో శిక్షలు పడి
అనుభవించి బయటకు వచ్చి మళ్ళీ తప్పులు చేసి మళ్ళీ శిక్షలు పడి 3-4 సార్లు కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉండొచ్చిన వాడికి తప్ప కోకా యాక్ట్ అనేది ఎవరు పెట్టరండి. అలాంటి ఏ వెంకటేశ్వరరావు నా మీద కోకా యాక్ట్ పెడితే అసలు దానికి స్టేలు లేవండి. కానీ న్యాయస్థానాలు అనేది నాకు చాలా గౌరవం అండి. అసలు ఈ కోకా యాక్ట్ అనేది మొట్టమొదటిగానే నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పట్లో ఎందుకంటే అంత ప్రధాన మీ మీద అంత ప్రధాన కక్ష లేదంటే మీరు చేసే ఈ పనులకి చట్టాన్ని చేతులు తీసుకుంటున్నారని అనుకోవచ్చు కదా? కాదండి, దాని గురించి కాదు. కేవలం సురేంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన దాంట్లో నా పాత్ర ఏదో ఉందని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప ఆయన గారు అసలు నా పాత్ర ఎటువంటిది లేదండి. నాకు ఎందుకండి, నేను చేసుకున్న పనులే నేను చేసుకుంటూ పోతాను అంతే తప్ప అదే మనసులో పెట్టుకొని ఈ కోట్ల రూపాయలు ఎక్కొట్టడానికి కూడా ఏ వెంకటేశ్వరరావు పాత్ర బాగా ఉంది. అందుట్లో ఈలోపు టీడీపీ గవర్నమెంట్ రావటం, ఎల్లంపల్లి సీన్ని మేము ఓడించటం, మరి ఆ తర్వాత ఏ వెంకటేశ్వరరావు అన్నదండలతోటి బోండవమ్మ కూడా ఒక 5 కోట్లకు మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ఇవాళ కూడా అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు ఒకటి సచిన్ గారు, మీరు దీనికి ఆధారాలు ఉన్నాయా? మీరు ఒక పోలీస్ అధికారి మీద ఆయన గతంలో పోలీస్ కమిషనర్గా చేశారు, ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. అవునండి, ఆయన మీద ప్రధాన ఆరోపణ చేసేప్పుడు చేయలేదండి. మరి తీసుకున్నారని ఎడ చెప్తారు మీరు? 5 కోట్లు తీసుకోవాలా? ఆయన ద్వారా తీసుకున్న, ఆయన సపోర్ట్ చేశారు. ఆయన నా మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం, బోండా అమ్మాయేమో వాడికి రక్షణ ఇచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని 5 కోట్లు కాజేసేసి సెటిల్మెంట్లు చేసుకుంటాం. అది తీసుకొని అతని దగ్గర ఉన్నాడు, ఇవాళ కూడా అక్కడే ఉంటున్నాడు. ఎవరు మీకు ఇవ్వాల్సిన? రామప్రసాద్ ఇక్కడ ఉంటున్నాడు, ఓరాసీని వైజాగ్ లో వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మీకు ఇవ్వాలండి, మిగతా పబ్లిక్ కూడా ఇవ్వాలి? పబ్లిక్ సగం ఉందండి, నాకు సగం ఉందండి. పబ్లిక్ ఇవ్వాల్సిన సగం కూడా నేను కొన్ని స్థలాలు కూడా అమ్మేసేసి ఈ మధ్య కట్టి నేను కట్టానండి. కట్టి పోయిన సంవత్సరం మేడే సందర్భంగా 1000 మంది బ్రతుకుతుంటారు ముందని చెప్పేసి కొండపల్లిలో ప్లాంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. అది నడుస్తుంది. నేను ఏ వెంకటేశ్వరరావు ఏంటంటే ఈ కేసులు కట్టకుండా, నేను పెట్టిన కేసు కట్టకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా, ఎందుకంటే పెద్ద మనుషుల దగ్గర సెటిల్ చేసుకుంది అన్ని ఆధారాలు ఉన్నాయండి. 22 కోట్లు బ్యాంకులో బాకీలు కట్టాలి, ఒక 20 కోట్లు పార్టీలు కట్టాలి. మరి ఇంత పెద్ద, మీరు ఇంత క్లారిటీగా మీకు అన్ని ఎవిడెన్స్ ఉన్నప్పుడు మరి మీరు ఎందుకని పోలీసు కానీ మీ అందులో మీకు అధికార పార్టీ కానీ మీకున్న రాజకీయ నాయకులు చాలా మంది మీకు సపోర్ట్ ఉన్నారు, ఎందుకని మీరు న్యాయం చేయలేకపోతారు? కారణం ఏమి ఉండొచ్చు? కేవలం ఏ వెంకటేశ్వర గారు సురేంద్రబాబు గారి పేరు చెప్తున్నారు తప్ప సురేంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదండి. ఇది ఏ వెంకటేశ్వర గారికి నేను డాక్టర్ కోడెల శివప్రసాద్ గారితో ఫోన్లు చేయించా, సీఎం రమేష్ గారితో చేయించా. అట్లానే మన దేవినేని ఉమా గారు అయితే 10 సార్లు ఫోన్ చేస్తుంటారండి, పాపం నా ముందే చేశారు ఆయన. ఇక ఆఖరి బుచ్చి చౌదరి గారు కూడా వచ్చి మొండిగా ఏంటి లెక్కలు ఇలా ఉన్నాయి కదా, న్యాయం చెయ్యి నువ్వు అని చెప్పేసి అడిగినా సరే నేను చేయను అని చెప్పేసి అనడం జరిగిందండి. ఇక అందుకని నేను అలా వదిలేసేసి, ఇప్పుడు ఆయన నష్టం వచ్చిండొచ్చు వ్యాపారంలో శ్రీనివాసరావు కానీ రామప్రసాద్ అనే వ్యక్తి నష్టం వస్తే ఆయన తీసుకొచ్చుకున్న పెద్ద మనుషులే ఈ అమౌంట్ తేల్చారండి. తేల్చి 77 కోట్లు ఫ్రాడ్ జరిగింది, నువ్వు ఎంత కడతావు అని చెప్పేసి అడిగితే అతను 35-40 కోట్ల దాకా బ్యాంక్, అక్కడికి కరెంట్ బిల్లులు కూడా కోట్ల రూపాయలు కరెంట్ బిల్లు కూడా కట్టలేదు, నెలకు 2 కోట్ల దాకా కరెంట్ బిల్లు వస్తాయి మన ఫ్యాక్టరీలో. మరి ఆ పెద్ద మనుషులు ఏమారండి ఈ మధ్యలో? పెద్ద మనుషులు కూడా పిలిచి ఏ వెంకటేశ్వర ఎంక్వైరీ చేశారండి. చేసి కూడా మొత్తం రిపోర్ట్ అంతా మార్చేసి అమ్మవారి సాక్షిగా వచ్చి భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పానంటే పోలీసు వారిని కానీ, లేదా ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి భవానీపురం సిఐ గారిని కానీ, వాళ్ళు చెప్పింది ఏంటి, వీళ్ళు రాసిన స్టేట్మెంట్స్ ఏంటి, వీళ్ళు ఫైల్ చేసింది ఏంటి, కేసులో ఒకసారి ప్రమాణం చేసి చెప్పమనండి, భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తే నేను వదిలేయటం కూడా సిద్ధంగా ఉన్నాను. అంటే మిమ్మల్ని కావాలని చెప్పేసి వీళ్ళందరూ కుటుంబపరంగా అన్యాయం చేస్తారంట. కావాలేనండి, కానీ ఏ వెంకటేశ్వర గారు అదే కోకా యాక్ట్ గారి నుంచే అట్లా ఏదో అట్లా అయిపోయింది అంతే. ఒకటి సచిన్ గారు, మీరు గతం నుంచి కూడా పోలీసు డిపార్ట్మెంట్లో కింద లెవెల్లో ఉన్న అందరూ నేను బాగా మేనేజ్ చేస్తానంటే నిజమేనా? మేనేజ్ కాదండి, న్యాయం చేస్తా. 70 ప్లాట్లు వేసి మన సుందరయ్య నగర్లో వాళ్ళందరూ కలిసి 70 ప్లాట్లు వేసుకున్న సందర్భంలో అక్కడ ఎవడో కబ్జా చేస్తే పోలీసు వారికి ఎన్నిసార్లు వెళ్ళి, ఇదే డిపార్ట్మెంట్ వెళ్ళి గుంటూరు జిల్లా పోలీసు వారికి ఎన్నిసార్లు రిపోర్ట్ ఇచ్చినా పట్టించుకోకపోతే అది నేను ఇప్పించడం జరిగిందండి. ఇప్పటికి కూడా వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. అలా పోలీసు వారికి ఎటన్నా సమస్యలు ఉంటే కూడా నేను పరిష్కరించినవి ఉన్నాయండి. ఏదో చీట్లు కట్టని కానివ్వండి, ప్లాట్లు బుక్ చేసుకుని, ఉద్యోగస్తులు ఫ్లాట్ ఇల్లు కట్టుకోవడం అంటే లైఫ్కి ఒకటే కాబట్టి అట్లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి తప్ప అదే
ఇంకొకళ్ళు దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు బొండమ్మ 5 కోట్లు తీసుకున్నట్టుగానే ఉంటుంది, నాకు 60 కోట్లు 70 కోట్లు ఎక్కువ ఉంటున్నాడు దగ్గర. అట్లా కాకుండా నేను చేస్తాననే ఉద్దేశంతో ఇందాక నేను చెప్పాను, అమ్మవారి సాక్షిగా ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకోలేదు, ఏ పంచాయతీలో కానీ ఎక్కడ కూడా చెప్పి చెప్తున్నాను. అంటే చాలా మంది ఏంటంటే విజయవాడలో గతంలో కూడా సార్ గత 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నాకు తెలిసిన దాదాపు 30 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ ఏమన్నా చిన్న చిన్న ఎంప్లాయీస్ వెళ్ళినప్పుడు సత్యంగా దగ్గరికి వెళ్తే మాకు ఏదో సహాయం చేస్తారండి అనే నానుడు ఉంది. దీన్ని ఏమంటారు, మీరేమంటారంటే నేను సహాయం చేస్తున్నాను అని మీరు అంటున్నారు. మీ అపోజిషన్లో ఇదంతా పోలీసు వాళ్ళని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారని అంటారు. ఏమనుకోవచ్చు, మీరు మేనేజ్ చేస్తున్నారా వాళ్ళు సహాయం చేస్తున్నారా? సహాయం చేస్తున్నారండి. మరి అలాంటప్పుడు మీరు డిపార్ట్మెంట్లో అనేక మంది మేనేజ్ చేయడానికి నేనే తప్పు చేస్తే వాళ్ళు మేనేజ్ చేయాలండి, నేను తప్పు చేయట్లేదండి. మరి అలాంటప్పుడు ఈ రకంగా మీలాంటి వాడికి ఇంత అన్యాయం జరిగినప్పుడు అంటే కేవలం ఇది సురేంద్ర బాబు గారు ఇక్కడ చేసిన దగ్గర నుంచే, నేను ఆయన వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర నుంచే అసలు ఎందుకు వచ్చిందండి సురేంద్ర బాబు గారికి? మీకు ఎందుకు? నాకేం లేదండి, నాకేం లేదు. మరి వ్యతిరేకంగా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? మాకు వల్లూరు అశోక్, కాటకట్ బాబు, మా అందరికి కూడా బైండర్ కేసు ఒకటి ఉండేదండి. ఆ బైండర్ కేసులో 6 నెలలు అయిపోయిన తర్వాత బైండర్ కేసు అసలు తీసేయాలండి. ఈ లోపు ఎవరికైనా గొడవలు అయితే దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. కానీ నేను సురేంద్ర బాబు గారి దగ్గరికి అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, సురేంద్ర బాబు గారి దగ్గర నేను వెళ్ళి అడిగా, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోతుందండి, మీరు సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు, నాకు కేసు తీసేయండి సార్, మాకు గొడవలు ఉంటే పోనీ మీరు ఎక్స్టెండ్ చేయొచ్చు, నేను హైకోర్టులో తీసేసుకుంటానండి అని చెప్పేసి నేను చెప్తే, హైకోర్టులో తీసేసుకుంటే నేను ఎన్కౌంటర్ చేస్తానండి. కాదులే, నేను మంచి ఆఫీసర్, వెరీ గుడ్ ఆఫీసర్ అయినా ఈ ఎన్టీఆర్ లాగా ఆ టైప్ కాదు, నేను చేస్తా అని చెప్పేసి నా 2 సార్లు తిప్పి నా మీద ఇంకా 2 కేసులు కట్టించారు ఈ వెంకటేశ్వర అన్న తర్వాత వారు. నేను హైకోర్టుకి వెళ్ళి 107 బైండర్ కేసుని 6 నెలలు దాటిపోయింది, సంవత్సరం అయిపోయింది కాబట్టి కొట్టేయమని చెప్పేసి ఆర్డర్ పట్టుకొచ్చి ఇచ్చారండి. ఆ అశోక్ గారు ఒక 25-30 మంది, మేము 25-30 మంది సార్ దగ్గర, సురేంద్రబాబు గారి దగ్గర నిలబడి పేపర్ ఇచ్చారండి. నేను విత్డ్రా చేసుకోమన్నారండి. నేను విత్డ్రా చేసుకోమంటే నేను చేసుకోనండి, ఫస్ట్ మిమ్మల్ని వచ్చి అడిగాను, న్యాయంగా అయితే చట్ట ప్రకారం అయితే మీరు 6 నెలల్లో మీరే తీసేయాలి అసలు దీన్ని అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఆ సందర్భంలో బోండా కూడా నాతో పాటు ముద్దాయండి. బోండా ఉమాని కూడా, ఉమా నిన్ను నీ తల్లి కడుపున ఎలా పుట్టావు, ఎందుకు పుట్టించావు భగవంతుడా అని చెప్పేసి అనిపిస్తా. ఎవరండి అన్నమాట? మన సురేంద్రబాబు గారు అని ఎంత చండాలంగా మాట్లాడినా నాకు బాధేసేది, ఎందుకంటే మన కుర్రాడు మన దగ్గర పెరుగుతున్నాడు, మన వల్ల పాపం అతను కూడా తిట్లు తింటున్నాడే అని అనిపించేది. అంటే తర్వాత అవతల వల్లూరు అశోక్ వాళ్ళని కూడా మీరు కూడా తీసేస్తున్నాను వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన ఉన్నారు. ఆటోమేటిక్గా 107 ఒకళ్ళు తీసేస్తే రెండోది ఆటోమేటిక్గా పోద్దండి. ఆ కోపంతో ఆ రోజు నైట్ కోగన్ శశిని ఎలా అయినా అరెస్ట్ చేయాలి, ఎదురు తిరిగి వెళ్ళాడు, ఇక్కడ నా మాట లేదని చెప్పేసి క్రైమ్ మీటింగ్ వేసి మీరు అందరూ పచ్చిబూతులు తిట్టి పాపం, అయినా నాకు సురేంద్రబాబు గారు అంటే ఇష్టమేనండి అని తిట్టి ఏదో కేసులో అరెస్ట్ చేయండి. నాకు 2 గంటలకి పల్లపరాజు గారు, హర్షవర్ధన్ ఇప్పుడు డిఎస్పీ రిటైర్ అయ్యారండి, వారిద్దరు కూడా కలిసి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, సచిన్ గారు మీరు ఏదో గొడవపడి వచ్చారంట, మిమ్మల్ని ఏదో కేసులో పెట్టమన్నారు అన్నారు. ఏం కేసులో పెడతారండి, నా మీద ఏం కేసులు ఉన్నాయి, అక్కడి నుంచే కేసులు మొదలైంది. నాకు నా మీద ఏం కేసులు ఉన్నాయండి, నా మీద ఏమున్నాయండి అంటే, ఏం లేదు ఏదో ప్రాపర్టీ ఒకటి కొన్నారు కదా మీ మిస్సెస్ మీ సిస్టర్ మీరు అందరూ 4 పేర్ల మీద, దాంట్లో 120B, దాంట్లో మళ్ళీ కుట్ర 120B పెట్టి పెట్టాలనుకుంటే ఏదైనా పెట్టచ్చు. అంతే మనం 307 పెట్టలేదండి. బొండమ్మ తెలుసుకుంటే రాజకీయ గుండాలు తెలుసుకుంటే ఏముందండి, చట్టపరంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం జరిగిందో చెప్పి దాని ద్వారా వెళ్ళు, అంతేగాని ఈ పనులు మానే. చట్టపరంగా వెళ్ళాలి కానీ నీలాంటి రౌడీని పెట్టుకోవటం కాదుగా, వీళ్ళు కూడా నీలాంటి రాజకీయ రౌడీని పెట్టుకోవటం కాదుగా, వాళ్ళు కూడా చట్టపరంగా పోలీసు వారి దగ్గరికి వెళ్ళేవాళ్ళుగా, నువ్వెందుకు రావాలి మధ్యలో? వాళ్ళే పోలీసు వాళ్ళ దగ్గర పంపించవచ్చు కదా, ఎప్పుడు కత్తులు కట్టాలతో ఎవరు పట్టుకోవాలా? నీకు ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయి. రేపు సురేంద్రబాబు గారు చెప్తాడు, చంద్రబాబు నాయుడు సురేంద్రబాబు గారిని అడుగు, ఏబి వెంకటేశ్వరరావుని అడుగు, నిన్ను అన్నాడు భగవంతుడా నీ జన్మ ఎందుకు ఇచ్చాడా అని చెప్పేసి అన్నాడా లేదా? చెప్తారు. ఆయన అయిపోయిన తర్వాత ఏబి వెంకటేశ్వర కమిషనర్కి వచ్చాను. ఆయనకి మీకు అసలు ఎందుకు గొడవ స్టార్ట్ అయింది? ఎందుకని మీ మీద ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు? కారణం ఏంటి? ఎందుకంటే మీరు అనేక దాని నుంచి మన ఇంటర్వ్యూలో మాటల్లో ఏబి వెంకటేశ్వర అని అంటే ఎందుకు ఆయనకి మీకు ఎందుకని అసలు ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఏంటి? నాకు అసలు
నాకు సంబంధం లేదండి అది. ఆయనకి తెలిసిన వాళ్ళతో కూడా చాలా మందితో చెప్పించాను. ఎందుకు అసలు మనకి అందరూ కరెక్ట్గా బాగుంటారు మనతోటి అని. ఇక అక్కడి నుంచి సురేంద్రబాబు గారు ఆ రోజు నైట్ అరెస్ట్ చేయించడం, ఇక ఆ కేసులో 120 కేసు పెట్టడం, అట్లా 1 month లోపేనండి. ఇక్కడ లోకల్ కోర్టులోనే వేస్తే మేము కూడా ఎవరు కోర్టుకు వెళ్ళలేదండి, స్క్వాచ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు అమ్మారు వీళ్ళు కొన్నారు అనే దాని మీద స్క్వాచ్ చేశారు వారు పెట్టిన కేసు కూడా. ఏబీ వెంకటేశ్వర ఏంటంటే మరి ఎందుకనో అనేది నాకైతే అర్థం కావట్లేదండి. ఇంత పెద్దలతోటి, ఇంతమంది పెద్దలంటే రాజకీయ నాయకులతో, ఇంతమందితో చెప్పించిన, అధికార పార్టీలో ఉన్న వాళ్ళతో చెప్పించిన నా డబ్బులు కొట్టించడమే కాకుండా ఇంకా 2 కేసులు కూడా నా మీద పెట్టారండి. భగవంతుడు సాక్షి అని ఏమై ఉంటుంది, ప్రధానంగా ఏమై ఉంటుంది ఆయనకి కారణం ఏంటనేది మొన్న మధ్య సురేంద్రబాబు గారు ఒక డీజీ గారి దగ్గర అన్నారంట. ఎందుకు ఆ కోగన్ సస్యం అలా పెంచుతాడు, అలా వదిలేసి దానికి ఎందుకు అయిపోయింది కదా, ఎప్పుడో 13 ఏళ్ళ నాడు కోక యాక్ట్ పెట్టి ఫెయిల్ అయ్యాము, మళ్ళా ఎందుకు ఇదంతా అని కూడా అన్నారట మహానుభావుడు. మరి సురేంద్రబాబు గారు, ఆయనకి ధన్యవాదాలు. అలానే ఇక మొన్న కేసు వచ్చేటప్పటికి మీకు తెలిసిందే. అయితే ఒకటే సచిన్ గారు, మీరు లా చదవకపోయిన లాయర్ అయినట్టు సెక్షన్లు అన్ని బాగా చెప్తున్నారు. ఏ సెక్షన్ ఏంటి, కోకా కేసు ఎలా కొట్టేయించాలి, 307 ఏంటి, 120B కుట్ర ఏంటి, ఇవన్నీ ఏంటి అసలు మీకు ఎలా తెలుసుకున్నారు? మీరు లా చదివారు ఏంటి? లేదండి, జనరల్ అనుభవం ఎక్కువ చదివానండి. న్యాయం చేస్తాను కాబట్టి, నేను డబ్బులు కాసించను కాబట్టి, నా డబ్బు నేను పావల సంపాదించిన దాంట్లో నేను పావల పేదవాళ్ళకి పంచిపెడతాను కాబట్టి నేను న్యాయం చేస్తాను అనే దాని మీదే నేను అన్నీ తెలుసుకుంటాను. మొన్న బోండా ఉమా 2-3 సంవత్సరాల మట్టి అమ్మవారి కార్యక్రమం చేస్తున్నారు ఘంటసాల వెంకటేశ్వర సంగీత కళాశాల గవర్నమెంట్ డబ్బుతోటి. గవర్నమెంట్ డబ్బుతో చేసేటప్పుడు ఎండోమెంట్ సెక్షన్ 1 యాక్ట్ ప్రకారంగా ఎండోమెంట్ వాళ్ళు కంపల్సరీగా అక్కడ ఉండాలండి. నేను మొన్న టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు నేను దాంట్లో చెప్తే మొన్న వసూలు చేయడం ఆఫ్ చేశారండి. అంతకుముందు పూజకి ఇంత, ఇక ఒక పూజకి 200, ఒక పూజకి 250, ఒక పూజకి 1000 ఇది ప్రైవేట్ విగ్రహానికి కూడా వసూలు చేశారండి పోయిన 2 సంవత్సరాలు కూడా. కానీ ఈ సంవత్సరం మనం ఆ సెక్షన్ ఏంటని మీరు అన్నారని తెలుసుకుంటున్నాను. మీరు ఎన్ని సెక్షన్లు ఎందుకు తెలుసుకున్నారు, కారణం ఏంటి? అన్యాయాలు ఎదుర్కోవడం కోసం తెలుసుకుంటున్నాను నేను, అంతే తప్ప మనం చట్టాన్ని, ఈ చట్టం ఇలా ఉంది కాబట్టే మొన్న పేదవాళ్ళకి 250 రూపాయలు 1000 రూపాయలు కట్టే పని లేకుండా పూజలు చేసుకున్నారు. అక్కడ అసలు సక్సెస్ అవ్వలేదు అనుకోండి మొన్న. అసలు దాన్ని పర్మనెంట్ ఆడిటోరియంగా చేయడం కోసం దాన్ని కబ్జా చేశాడు అసలు. సరే వ్యాపారం జరుగుతుంది కదండి, జరిగింది కదా. అసలు భగవంతుడి దగ్గర మీరు గవర్నమెంట్ డబ్బు తీసుకొని, ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు కదా మనకి మెయిన్, ఇక్కడ మళ్ళీ మీరు గవర్నమెంట్ డబ్బుతో మీరు ఇంకొక అమ్మవారిని పెట్టమంటే అమ్మవారు పోటీ కదా. అదే రాజమండ్రిలోనో వైజాగ్లోనో ఎక్కడైనా పెట్టి అయితే పేదవాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోలేకపోయినా అమ్మవారు ఇక్కడ ఉన్నారు, చిన్న తిరుపతి లాగా చేసుకునేవాళ్ళు. కానీ మీరు కేవలం చందాలు దండుకోవడానికి, రౌడీ మావలు వసూలు చేసుకోవడానికి రాజకీయ ముసుగులో ఉండి, అలానే ఈ పూజల కార్యక్రమాలు పెట్టి పూజల్లో వసూలు చేసుకోవడానికి చేశారు తప్ప మీకు దేవుడి మీద భక్తిని కాదు. ఏది బాగుండవు మాకు, మీకంటున్నా సారీ. అదే ఒకటి సత్యం గారు, సార్ మీరు ఇదే విజయవాడలో చిన్నప్పటి నుంచి కూడా స్ట్రగుల్ అన్ని చూస్తారు సార్. హై లెవెల్లో ఉన్నారు, వ్యాపారవేత్తగా నష్టాలు కష్టాలు కేసులు అన్నీ అనిపించారు కదా సార్. మీకు ఎందుకు రాజకీయాల్లో పోటీ చేయాలని మీకు ఎందుకు అనిపించలేదు? కారణం ఏంటి? నెక్స్ట్ ఏమైనా పోటీ చేయాలని సిద్ధం చేస్తున్నారు గ్రౌండ్ ఏమన్నా? లేదండి, పోటీ చేయనండి. ఎందుకంటే చేయకుండా ఉంటేనే ఎవడు దుర్మార్గుడు అయితే వాడిని ఓడించే అవకాశం నాకు వస్తుంది తప్ప పోటీ చేస్తే దేని కింద దాని కింద ఉండాల్సి వస్తుంది. నేను కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగాను, కమ్యూనిస్ట్ గానే ఉంటాను, కమ్యూనిస్ట్ పార్టీలతోటే పోతాను నేను. మరి కమ్యూనిస్ట్ పార్టీ పరంగానే మీరు ఒక ఎమ్మెల్యేగా ఎంపీ పోటీ చేయనండి. కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా చాలా బ్యాడ్ ఒపీనియన్ వచ్చినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్ అట్లాంటి దగ్గర అసలు కాంగ్రెస్ తో 2004లో మనం కలవటం, ఇట్లాంటి సందర్భాల్లో మనకు కూడా మనసు ఎరిగిపోయి కమ్యూనిస్ట్ పార్టీ మీద. కానీ ఎరిగిపోయినా కానీ ఆ సిద్ధాంతాలు ఆ పద్ధతులు మార్చుకోలేకుండా అలానే ఉన్నామండి. నేను పోటీ ఎక్కడ చేయనండి ఎలక్షన్లో. అంటే గిట్టనాళ్ళంతా ఓడిస్తానంటారు? గిట్టనాళ్ళని కాదు, దుర్మార్గులను ఓడిస్తా. దుర్మార్గుల్ని అంటే దుర్గమ్మ చేసే పని మీరు చేస్తుంటారు. అంటే అమ్మవారు కూడా అప్పుడు చేశారు కదండి. అదే ఆ ప్రతినిధిగా మీరు వచ్చారు. మనమనే కదండి, చాలా మంది ఉంటారు ఇలాంటి నాలాంటి వాళ్ళు. అయితే ఒకటే అండి, ఇప్పుడు మీకు అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా మీ దగ్గరికి వస్తుంటారంట, నిజమేనా? అవునండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ. నిజమేనండి. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు కానీ స్పీకర్ కానీ ఎందుకు వాళ్ళతో మీకు అటాచ్మెంట్ ఏంటి? వాళ్ళకి మీకు ఏంటి అటాచ్మెంట్ ఏంటి? ఇప్పుడు కాదు కదండి, మాకు దాదాపు
మా అన్నయ్యల కాడి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలతో అటాచ్మెంట్. తర్వాత 83లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ బాగా అందరూ కొత్త రాజకీయ నాయకులు, కొత్త తరం వాళ్ళు రావడం కదండి, కుర్రాళ్ళంతా ముందు రావటం, అలా అప్పటి నుంచి మాకు టచ్స్ ఉన్నాయండి. 83 నుంచి కూడా అందరితోటి బాగా టచ్, అన్ని పార్టీల వాళ్ళతో టచ్లు ఉన్నాయండి. ఇప్పుడు అధికార పార్టీ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతా, మీకు మీరు నమ్ముకున్న కొంతమంది పేద వ్యాపారస్తులకి వాళ్ళందరూ నష్టపోయే పరిస్థితుల్లో వాళ్ళెందుకు మీకు హెల్ప్ చేయట్లేదు? కారణం ఏంటి అంటే మొన్న మనం చూసాం అసెంబ్లీలో పాతేస్తారు నా కొడక అని చెప్పేసి బోండమ్మ అంటే చంద్రబాబు నాయుడు గారు రూమ్లో పిలిచి కంగ్రాట్స్ ఉమా, వెరీ గుడ్ ఉమా అన్నారని చెప్పి చెప్పుకుంటున్నాడు ఈయన. అంటే ఆయన అనలేదంటారా? ఎవరు ఆయన కంగ్రాట్స్ చెప్పలేదా? బాబు గారు అలా చెప్పే మనిషి అయితే ఆంధ్ర రాష్ట్రంలో 2004 తర్వాత దాదాపు తెలుగుదేశం వాళ్ళు 200-300 మందిని చంపేశారు. బాబు గారు ఆ టైప్ కాదండి. ఇప్పుడు ఈయన బయటకు వచ్చి చెప్పుకున్నందుకు మరి ఆయన ఖండించి ఆయన పిలిచి అంటే అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు నేను పోయిన సంవత్సరం అసలు మొన్న కబ్జా దేవుడి దగ్గరికే బాబు గారు వస్తారని నేను అసలు ఊహించలేదండి. చంద్రబాబు నాయుడు గారు మన దేవుడి గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బోండావుమ, కోగంటి సత్యం వీళ్ళ మధ్య ప్రస్తుతం జరుగుతున్న వార్ గురించి చర్చించుకునే ముందు చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. సచిన్ గారు, మీరు ఈ రకరకాల కార్యక్రమాలతో బిజీగా ఉండే మీరు ఈ నవ్యాంధ్ర అయిన తర్వాత ఇంకొక కొత్త దాంట్లో తలదొచ్చారు. అదేంటంటే దైవిక కార్యక్రమాల్లో. అంటే ఈ అతిపెద్ద విగ్రహం అనేది ఇది ఈ వినాయకుడికి సంబంధించిన టాపిక్. గతంలో ఎన్నో కార్యక్రమాలు, దేవుడి కార్యక్రమం ఓకే, అతి పెద్దదైనా అంటే తెలంగాణలో ఎట్లయితే హైదరాబాద్లో గణపతి ఉందో అలాంటిది పెట్టాలని ఆలోచన మీకు వచ్చిందంట. డూండి గణేష్ అని చెప్పేసి ఒక లాస్ట్ ఇయర్ చాలా పెద్దది పెట్టారు, మట్టితోటి. ఎన్విరాన్మెంట్ కూడా కాపాడాలని. అంటే ఇక్కడేమో మీ భావాలు, ఉద్దేశాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మరి ప్రొజెక్షన్ ఎక్కడో ఏదో తేడా ఉంది. ప్రొజెక్షన్లో ఏంటో తెలియట్లేదు మాకు. అసలు ఈ గణేష్ గొడవ ఏంటి, ఈ ఎందుకు పెట్టారు, కారణం ఏంటి అసలు? మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఖైరతాబాద్ గణపతి స్వామి అని చెప్పేసి మన చాలా రాష్ట్రంలో చాలాసార్లు నుంచి చాలా రాష్ట్రాల నుంచి కూడా చూసేవాళ్ళు ఉన్నారండి హైదరాబాద్లో. అట్లాంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది, మనం పెద్ద కార్యక్రమం ఏదన్నా చేయాలి. ఏం చేయాలి? మన రాష్ట్రంలో రాజధాని పెట్టుకొని మనకి ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నాం, మనం బయటికి దోశారు. సరే, అప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆలోచిస్తే ఒక గణపతి స్వామి పూజ చేసుకుంటాం. ప్రతి దానికి కూడా ముందు గణపతి స్వామి పూజ చేస్తాం కాబట్టి ఒక గణపతి స్వామిని పెడితే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ ఇంకో రాష్ట్రాల నుంచి కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసే పని లేకుండా ఇక్కడే బాగుంటుంది. అందులో మట్టితోటి అనేది ఫస్ట్ టైం మనం 63 అడుగులు గణపతి స్వామిని 63 అడుగులు మట్టితోనే చేస్తారా? మట్టితో చేస్తామండి. గణపతి నాట్య గణపతిని 63 అడుగులు గణపతి స్వామిని పెట్టి మనం ఇక్కడ రాజధాని అభివృద్ధి చెందాలని, ప్రత్యేక హోదా రావాలని మనం 63 అడుగులు గణపతి స్వామిని పెట్టి 6 టన్నులు 300 కేజీల లడ్డు 6300 కేజీల లడ్డు తీసుకొచ్చి పెట్టామండి. పెట్టి చాలా బ్రహ్మాండంగా 15 లక్షల మంది ప్రజలు ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకోవడం. అంటే ఈ ఆలోచన మీకు వచ్చిందా, లేకపోతే ఎవరన్నా మీకు పక్కనుండి పెట్టమని చెప్పారండి? లేదండి, రాకేష్ అనే ఒక కుర్రాడు అండి, హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు. వాడు ఇట్లాంటి వాడు అనుకోలే. మొన్న కూడా నా మీద బొండమ్మ కేసు పెట్టించింది కూడా ఆ కుర్రాడితోటి. ఆ కుర్రాడికి వచ్చింది ఆ ఉద్దేశంతో ఆ కుర్రాడిని నేను చాలా సహాయ సహకారాలు అందించాను, కానీ అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఆ కుర్రాడికి వచ్చిందండి. వచ్చి ఈ పొలిటీషియన్స్ అందరిని పిలిచి శంకుస్థాపనకు పిలిచి మంత్రులని, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారండి. అందరిని పిలిచి శంకుస్థాపన చేశారు, చేసి వదిలేశారండి. వదిలేసిన సందర్భంలో నేను ఒకరోజు మన సినిమా యాక్టర్ చంద్రమోహన్ గారికి సన్మానం చేస్తుంటే నేను కూడా వెళ్ళానండి ఆ రోజు మన శంకుస్థాపనకి. అది నా పేరే వేయలేదు, ఎవరు ఫోన్ చేశారు. నేను ఫోన్ చేస్తే చాలండి, వెళ్ళిపోతే ఎక్కడికైనా సరే. వెళ్ళాను. సరే, చంద్రమోహన్ గారికి సన్మానం చేస్తున్న సందర్భంలో ఆయన చేతుల మీదుగా 1 లక్ష రూపాయలు నేను డూమ్లీ గణేష్ సేవా సమితికి నేను 1 లక్ష ఇస్తున్నాను. తలా ఒక 10,000 లేదు 15 లక్షల మంది జనం ఉన్నారు ఇక్కడ, తలా 100 రూపాయలు ఇచ్చిన 1,50,00,000 వసూలు అవుతాయి విజయవాడలో అని చెప్పి ఆయన చేతుల మీదుగా
1,00,000 ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఈ రాకేష్ ఇంకా ఈ కొంతమంది కలిసి నా దగ్గరికి వచ్చి పోతిన ప్రకాష్ గారు అబ్బాయి పోతిన రాము గారు అని ఉన్నారండి, ఆయన తీసుకొని నా దగ్గరికి వచ్చి సచిన్ గారు దీన్ని ఎలా అయినా సరే మీరే చేయాలి అని చెప్పేసి పట్టుకున్నారండి. మొత్తం మీ మీద పెట్టారు. మొత్తం సార్ నేను ఆలోచించాను, మంచి పని కదా మనం అన్నిలో చేద్దాము అనే ఉద్దేశంతో ఎంత వసూలు అయితే అంత వసూలు చేయండి, ఎవరిని బలంతరం లేదు, తగ్గింది ఎంత తగ్గితే అంత నేను పెట్టుకుంటానండి. అట్లా నేను పెట్టుకొని చేశానండి. ఇప్పుడు చేసిన తర్వాత 1,10,00,000 రూపాయలు అకౌంట్ చూపించారండి వాళ్ళు. 1,10,00,000 అకౌంట్ చూపిస్తే నాకు అప్పుడేమీ అనుమానం రాలేదండి. తర్వాత మొన్న సీఎం గారు చేశారు నరకాసురుడు హోదా, అది కూడా పోయిన సంవత్సరం మేము కూడా చేసామండి. లిస్టులో నరకాసురుడు హోదా అని పెట్టాం. సరే ఆ నరకాసురుడు హోదాలో కూడా కొంత ఫ్రాడ్ చేశారు వీళ్ళు. అంటే ఒకటండి, ఇప్పుడు ఇక్కడ 1,10,00,000 రూపాయలు అకౌంట్ చూపెట్టారు. అవునండి. అసలు ఆ గణేష్ని ఆ విగ్రహం తయారు చేయడానికి ఎంత ఖర్చు ఉంటుంటారు మీ ఉద్దేశం? అప్పుడు అయితే 50,00,000 అయి ఉంటుందండి. విగ్రహానికి 70 అయింది విగ్రహానికి. అవునండి. ఓకే. ఇప్పుడు 73 అడుగులు పెట్టామండి. అప్పుడు చాలా విజయవంతంగా బ్రహ్మాండంగా వచ్చింది. 15,00,000 మంది జనం రావటం, 11 లక్షల చిల్లర మరి ఉండిల్లోనే వస్తే దాంట్లో ఒక 3 లక్షల దాకా నొక్కేశారండి వీళ్ళు. ఇప్పుడు ఈ కమిటీకి ఎట్లా చైర్మన్ గా మీరు ఉన్నారా లేదా ఎవరున్నారండి? లాస్ట్ ఇయర్. ఓకే. అంటే మీ ఆధ్వర్యంలో ఎంతమంది సంత ఇచ్చారు, మిగిలిన డబ్బులు మీరు వేసుకొని చేస్తా ఉన్నారు? మిగిలినంత వేసుకొని చేసేసాం, అయిపోయింది. మీరు చేశారు, అయిపోయింది. చేసిన తర్వాత అది గ్రాండ్ సక్సెస్ అయిపోయింది, బాగుంది. అవునండి. మొన్న మళ్ళీ ఈ సంవత్సరం 2వ సంవత్సరం తిరిగి మళ్ళీ మీరు స్టార్ట్ చేశారా, ఎవరు స్టార్ట్ చేశారు? నేనే స్టార్ట్ చేశానండి. కానీ తొండైపు హనుమంతరావు గారని ఆయన్ని చైర్మన్ గా పెట్టి నేను గౌరవాధ్యక్షులుగా నేనుండి మొదలుపెట్టామండి. మొదలుపెట్టి ఆయన కొంత నేను కొంత అలా అందరం కలిసి ఒక 60 లక్షల పైనే ఖర్చు పెట్టామండి. 60 లక్షలు అయిపోయింది అంటే ఇంకొక 5-6 లక్షలు ఖర్చు పెడితే అయిపోద్ది. ఇంకా 3 రోజులు ఉందన్నమాట. 60 లక్షలు అయినప్పుడు మాకు అసలు పోయిన సంవత్సరం అంత ఎందుకు అయింది, ఇప్పుడు 72 అడుగులు, పోయిన సంవత్సరం 63 అడుగులే. ఈసారి మీ ఆధ్వర్యం నడిచింది ఇదంతా అకౌంట్స్ అన్ని కూడా? లేదండి, హనుమంతరావు గారి ఆధ్వర్యం పెద్ద ఆయన పెట్టారు. పెద్ద ఆయన పెట్టాము. ఓకే. ఆయన ఆధ్వర్యంలో తక్కువైంది ఖర్చు? తక్కువైంది. పోయినసారి ఎందుకు ఎక్కువైందని అడిగారు? అందుకే ఎక్కువైందని మనం మీడియా ముందు అడగటం మీరు అడిగారు? అవునండి. ఓకే. ఇక అక్కడి నుంచి ఈ సచిన్ గారు పాత కూడా వసూలు చేస్తారేమో, న్యాయమైతే అంతే కదా వసూలు చేస్తాము అని చెప్పి ఉద్దేశంతో ఈ ఉమా దగ్గరికి వెళ్ళాడని చెప్పి, అసలు మాకు ఇంకా 4 రోజులు పండుగ ఉందండి. 5 రోజులు ఉంది. మొదలవుద్ది అనుకోగా ఈయన వచ్చి ప్రెస్ మీట్ పెడితే అసలు మాకు అర్థం కాలేదండి, ఏంటి బోండా గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఎమ్మెల్యే బోండాకి ఈ గణేష్ కి సంబంధం ఏంటి? అసలు లేదండి సంబంధం. ఈ రాకేష్ అనే కుర్రాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పట్టుకొని నేను మళ్ళీ పాత లెక్కలు తోడకుండా ఉండటం కోసం అతను తీసుకొని వచ్చి అతను గౌరవాధ్యక్షుడు అని చెప్పేసి ఆ ముందు రోజున ఒక డుండి గణేష్ సేవా సమితి గౌరవాధ్యక్షులు బోండవమ్మ అని చెప్పేసి రిజిస్టర్ చేశారంట. అది చేసుకొని వచ్చి ఈ నెక్స్ట్ డే అక్కడ మీటింగ్ పెట్టారంట. మీటింగ్ పెట్టాం, మేము అక్కడే ఉన్నాం, అక్కడ పని చేపిస్తున్నాం, డే అండ్ నైట్ అక్కడే ఉంటున్నాం. మాకు తెలియదండి. తీరా ప్రెస్ మీట్ అయిపోయి నేను గౌరవాధ్యక్షుడిని, నేను ఇక్కడ ఎవరు చేస్తే ఊరుకోను, ఎవరు రావడానికి లేదని చెప్పేసి ఆ కుర్రోళ్ళందరికీ ఈయనేదో మెడలో దండలు వేసాడండి, అవి వేసుకున్న వాళ్ళు మాత్రమే లోపల రావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మాకేం అర్థం కావట్లేదు అసలు, ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టాము, డబ్బంతా మేమే ఖర్చు పెట్టామని చెప్తున్నాడు. అక్కడ మేము అక్కడ పక్కనే ఉన్నామండి, ఇంటున్నాము, డబ్బంతా మేమే ఖర్చు పెట్టాము, నేనే ఖర్చు పెట్టానని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మీరు మీడియాలో చూస్తే తెలుస్తుంది. ఎవరు ఖర్చు పెట్టారంటే బోండవమ్మ, మేమే ఖర్చు పెట్టాము డబ్బంతా, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. అంటే ఒకటండి, ఇప్పుడు గతంలో ఉన్న రాకేష్ అనే వ్యక్తి ద్వారా మీరు గతంలో సక్సెస్ చేశారు. అవునండి. అదే రాకేష్ ఇప్పుడు బోండవమ్మ దగ్గరికి వెళ్ళాడు. అంటే మీరంటే భయంతోనే పోయి ఉంటాడు, మీరంటే బెదిరించారండి అతను? అసలు మేము బెదిరించండి. మరి ఎందుకు వెళ్ళి ఉంటాడు సడన్ గా, ఎందుకు మార్పు వచ్చిందంటారు? పాత లెక్కలు అడుగుతాం మేము. అట్లానే ఈ సంవత్సరం ఆయన నొక్కనివ్వట్లేదు. మళ్ళీ బాబా మన తొండైపు హనుమంతరావు అకౌంట్స్ చాలా చక్కగా క్లియర్ గా చూస్తున్నాడు. ఇంక లాభం లేదు, వారం రోజులు అయిపోతుంది. పోయినసారి కూడా ఉండిలో డబ్బులు కూడా 3-4 లక్షలు కాజేసాము, అలానే లడ్లో డబ్బులు కాజేసాము. ఈ సంవత్సరం అదేం కాదు, జరగట్లేదు అని చెప్పేసి ఇతని దగ్గరికి వెళ్ళండి. మీరు ఎంతసేపు ఏంటంటే బోండవమ్మ మీద మీ దగ్గర గతంలో ఏదో చిన్న షేర్గా వాటర్ దాడుకున్నాడు, తిరుపతి నుంచి నేను తీసుకొచ్చాను, లేదంటే మా రిలేషన్ వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు, ఈ కక్షతోనే మీరు ఆయన మీద ఆరోపణ చేస్తాడని అనిపిస్తుంది. అసలు ఎందుకు అవుతుంది, ఎమ్మెల్యే అవ్వచ్చు. విజయవాడ సిటీలో ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారు, కేవలం అతను ఒక్కడి మీద మీరు ఎందుకు బోండవమ్మ మీద కక్ష సాధన చేస్తున్నారు?
అక్కడికి వచ్చి కబ్జా చేసింది భగవంతుని కబ్జా చేసింది బోండా ఉమ కాబట్టి నేను అడుగుతున్నాను. అవునండి, అక్కడ ఆ యూత్ వచ్చి ఆయన ఆశ్రయించారు కాబట్టి వెళ్ళారు అనుకోవచ్చు కదా. అప్పుడు నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయితే నన్ను పిలిచి మాట్లాడుకుంటానున్నాం కదా, లేదు వాళ్ళని కూడా పిలిచి ఏంటిది ఈ తేడాలు ఏంటి అని చెప్పేసి అడగొచ్చు. అడగలేదంటారు మిమ్మల్ని? అసలు అడగలేదండి. నేను లైవ్ లో కూడా నేను చెప్పాను, మన ఇద్దరు మాట్లాడుకుంటానున్నాం ఫోన్ లో, నువ్వు ఎందుకు అడగలేదు నేను కూడా అడిగా. నేను ఎప్పుడు మాట్లాడుకున్నావు కాల్ చూపించాడు. చూపిస్తా, రాజీనామా చేస్తావా? ఉందా మీ దగ్గర ఆధారం? ఇది ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు కదా, జరగకముందు 15 రోజులు 20 రోజుల లోపు రాజీనామా చేస్తాడేమో అడగండి, నేను చూపిస్తా. కేవలం మీ ఏదో పాదకక్షలతోనే మీరు కేవలం బొండమ్మని టార్గెట్ చేస్తున్నారని మేము అసలు ఆ రోజు వరకు ఎప్పుడు ఉమాన్ని ఎప్పుడు ఏమనలేదండి. అదే అంటే కేవలం ఒక వినాయకుడి విగ్రహం దగ్గర ఎందుకు వస్తుంది అసలు? అట్లా అనుకుంటే అసలు ముందు ఎమ్మెల్యే నుంచే పడించేవాడిగా. ఎమ్మెల్యే 4లోనే 30,000 ఓట్ల మీద సంపాదించిన వాళ్ళు ఆయన ఎమ్మెల్యే గెలవడంలో మీ సహకారం ఉందంటారా? నేను ఎక్కడ ముట్టుకోలేదండి. అందరూ వచ్చి నన్ను అడిగిన వాళ్ళ వెళ్ళిపోయినాయి, మన కుర్రాడు ఏంటి అతను ఓట్లు వేయండి, మన దగ్గర పెరిగిన కుర్రాడు మంచివాడు కష్టపడతాడని అనుకున్నాం. కానీ ఈ విధంగా నా డబ్బులు ఎక్కొట్టడానికి కానివ్వండి, అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత మార్పు వచ్చిందంటారండి మీరు? అంతే కదండి, అహంకారం ఈ మంచిది కాదండి. ఇప్పుడు కాపు వర్గానికి చెందిన దాంట్లో ఒక ప్రముఖమైన నాయకుడు, మరి అలాంటి వ్యక్తిని మీరు కావాలని ఒక డీగ్రేడ్ చేయడానికే మీరు ఉపయోగపడుతున్నట్టుగా మీ వెనకమాల కొన్ని శక్తులు ఉన్నట్టుగా సమాచారం. దీని మీద నా వెనకమాల ఎవరు ఉండరండి. అసలు కాపు సంఘం నాయకుడు అంటారేంటండి అసలు కుర్రాన్ని పట్టుకొని? అవునండి, మరి అతను కాపులు అందరూ కూడా అతను నిల్చోబెట్టారు, అది గెలిపించారు, ఓట్లు వేశారు. కాపులు కాదండి, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అతను నమ్మారు. సామాజిక వర్గం తరపున కూడా అతను ప్రతినిధిగా నమ్మారు కాబట్టి చంద్రబాబు గారు కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు. ఇవాళ రాజీనామా చేసి రమ్మనంటే నేను పోటీ చేస్తాను తమ్ముంటే. అంటే మీరు గెలుస్తారా లేదు చెప్పండి, ఓట్లు రావడం కదా, అంటే బొండా గెలుపుని మీరు అంగీకరిస్తున్నట్టే కదా? కాదు, ఆయనకి ఎన్ని ఓట్లు వస్తాయి, నాకు ఎన్ని ఓట్లు వస్తాయి, మధ్యలో వాళ్ళు కొట్టేస్తారు. పోయినసారి 94లో జరిగినట్టుగానే. అది నేను చెప్పేది. అంటే మీరు ఓడించడానికి మళ్ళీ ఉపయోగపడతానంటారు. చెప్తున్నాండి, అసలు ఇవాళ కన్నా మార్చుకోకపోతే అతనే ఇబ్బంది పడతాడు. అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ చాలా ముద్రగడ పద్మనాభం గారిని విమర్శించే స్థాయికి ఎదిగాడంటే అసలు అర్థం కావట్లేదండి. ముద్రగడ్డ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాడు ఎందుకండి? మరి త్రిమూర్తులతో పాటు వెళ్ళాడు. అంటే ఆయన నాకు ఈ బాధ్యతగా నేను కాపు సామాజిక ఉన్నాను కాబట్టి వెళ్ళి మాట్లాడి వచ్చాను అన్నాడు. ఈయన బాధ్యత నేను ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో అనుకుంటాను, నేను చూశాను. అసలు ఆయన గురించి మేము పట్టించుకోవట్లేదండి, మేము ఎవరు ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదండి, మా పార్టీ అసలు ఆయన గురించి పట్టించుకోవట్లేదు అన్నాడు. వెళ్ళి ఇతను మాత్రం కాళ్ళు పట్టుకున్నాడు ముద్రగడ్డ పద్మనాభం గారి. దత్తమాలందరూ కూర్చొని మాట్లాడారు కానీ అయిపోయింది మనందరం ఒకటి కాపులు అని చెప్పేసి ఇట్లా అంటున్నాడు తప్ప అసలు ముద్రగడ్డ పద్మనాభం గారు ఏంటి, అసలు నువ్వేంటండి, అసలు ఈ ఉమా ఏంటండి? అసలు తెలుగుదేశం ప్రతినిధిగా ఆయన మాట్లాడుతున్నాడు కదండి, పార్టీ తరఫున మాట్లాడుతున్నాను అనుకోవచ్చు కదా. సమస్య లేదు, తెలుగుదేశం ప్రతినిధి అంటే కళా వెంకటరావు ప్రతినిధి అనుకున్నాం. ఇప్పుడు నిన్న రాజవాస్ గారు వచ్చారంటే ఆయన అనుకుందాం, బుద్ధప్రసాద్ గారు ఉన్నారంటే ఆయన అనుకుందాం. అంతేగాని ఈ పిల్లాడు ఏంటండి అసలు కాపు సంఘ నాయకుడు ఏంటండి? అసలు కాపులే తిడుతున్నారు ఇప్పుడు అక్కడ. గణపతి స్వామిని కబ్జా చేయడమే కాకుండా అచ్చంగా టీడీపీ వాళ్ళకే ఈ లోన్స్ అవి ఇప్పిస్తున్నాడు, అతను పక్కన వాళ్ళకి ఇప్పిస్తున్నాడు, భూ కబ్జా చేసి మనం చూసాం కదండి, ఏదో పేపర్లో కూడా చూసాను. మీరు గతంలో ఈ విగ్రహం పెట్టినప్పుడు గ్రాండ్ గా చేశానని మీరు అనుకుంటున్నప్పుడు సార్ సీఎం గారు రాలా మీ దగ్గరికి? వచ్చారండి? రాలేదు, నేనే వెళ్ళి పిలిచాను. మరి మీరు పిలిచినా కానీ సీఎం మరి ఇప్పుడు ఈసారి చాలా చక్కగా బోండమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కాబట్టి వచ్చారనుకోవచ్చా లేదా? లేదండి. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారంటే కారణం ఏంటి చెప్పండి? లాస్ట్ టైం మీరు అంటుంది నేను చాలా గ్రాండ్ చేశాను, ఫస్ట్ టైం చేశాను అంటున్నారు, మీరు పిలిచాను అంటున్నారు. అప్పుడు రాని సీఎం బోండమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు ఎందుకు వచ్చారంటే? అంటే ఉమా ఎంత తెలియగలడంటే సీఎం గారిని కూడా ర్యాంక్ ట్రాక్ పట్టించగలండి. అంటే ఆ విషయం ఆయనకి తెలియదు అంటారా? తెలిసి ఉండకపోవచ్చు, లేదా ఎందుకు వస్తాడండి కబ్జా దేవుడి దగ్గరికి? ఆయన కబ్జా దేవుడు ఏంటి? కబ్జా చేశాడు కదా సార్. 5 రోజులు ముందున్నగా పండగ ఉందనగా 5 రోజులు మొత్తం ఫినిష్ అయిపోయి ఓపెన్ అయిపోద్ది అనగా మేము 50-60 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టేసి రెడీ చేస్తున్న సందర్భంలో ట్రస్ట్ అనేది ఒకటి ఓపెన్ చేసి ఆ కుర్రాడిని ఒక రాకేష్ అనే ఒక చీటర్ని తీసుకొని కబ్జా చేసి, అంటే విజయవాడలో దేవుని కబ్జా చేశాడు కదా. దేవుణ్ణే కాదు, మొన్న విలేకరులు 7 విలేకరులకు 7 నాలుగు 28 280 గజాల సైటు వాళ్ళకి ఆశ చూపించి సింగనార్లో పార్క్ ఇచ్చింది 10 కోట్ల రూపాయల స్థలం కబ్జా చేశాడు. అంటే ఒకటి సత్యం గారు, మీరు చెప్పినట్టే గతంలో పోలీసు వాళ్ళకి మీరు ఇప్పించానని చెప్పారు. అవును సార్. అంటే మీరు చేసిన ఒక న్యాయం ఆయన విలేకరులకు ఇప్పిస్తే అన్యాయం ఏంటి? అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పించాడు ఆయన, వీళ్ళు కొనుక్కున్నది నేను ఇప్పించాను.
ఆయన గవర్నమెంట్ వదిలేసిన దాంట్లో ఎకరం స్థలం ఉంటే వాళ్ళకి 280 గజాలు ఇచ్చి 4600 గజాలు కాజేశాడు. ఆయన కాజేశాడు మీద ఆధారాలు ఉన్నాయా? పేపర్లో వచ్చిందండి, అందరూ చూసాం. కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు, గుర్తించారు, మొత్తం పడేసేసారు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అంటే మరి ఇప్పుడు ఒక విజయవాడ మన ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని, అందులో కీలకమైన మన విజయవాడలో సార్ ఇలాంటి ఇంత మరి ఈ రకంగా చేస్తున్నప్పుడు నిజమైతే మీరు ఆరోపణలు నిజమైతే నా ఆరోపణలు నుంచి సార్ వీడియో మరి ఉంది. సీఎం గారు ఆయన కబ్జా దేవుడికి రావడం ఏంటి? రెండు మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం కారణం ఏమేంటది? అందులో మీకేమో ఇక్కడ నాకు తెలిసి దాదాపు 10-15 మంది మంత్రులు మీ సపోర్ట్ ఉన్నారు. ఉన్నారండి. మరి అయినా కానీ నేను అనుకుంటే ఆయన న్యాయం ఉందేమో అనుకోవచ్చా లేదా? అనుకోవటం వీలేదండి. ఎట్లా ఉంటుంది, విజయవాడే కాదు ఆంధ్ర రాష్ట్రం దేశం అంతా కూడా ఉమ్మేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున భగవంతుని కబ్జా చేసినప్పుడు నేను అసలు వదిలేవాడిని కదండి. ఆ రోజు ఏమైనా సరే విజయవాడ నల్లగల్లం చేసేవాడు నేను. ఎందుకంటే నాకు పేదవాళ్ళు అంటుంది. పేదవాళ్ళు ప్రేమ పంచుకుంటారు, ఈ డబ్బులు ఉన్న వాళ్ళంతా డబ్బు పంచుకుంటారు. వదిలేవాడిని కాదు. కానీ నేను ఎందుకు వదిలేసి వెళ్లాల్సి వచ్చిందంటే సెక్షన్ 144 అండ్ 145 సెక్షన్ వేసి పోలీసు వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని రన్ చేస్తారని అనుకున్నాను తప్ప ఈ విధంగా చేసి గోండా చేతులు పెడతారని చెప్పి అనుకోలేదు. అదండి. అయితే ఒకటండి, ఆ రోజు మరి మీ ఏ తప్పు లేకపోతే మరి మిమ్మల్ని జైల్లో పెట్టారంటే దానికి బలమైన ఆధారాలు ఉండబట్టే కదా మీ మీద కేసు ఆధారాలే లేవండి. ఆధారాలు అది మీరు 10-11 రోజులు జైల్లో ఎట్లా ఉంటారు? ఆధారాలు లేవండి. పోలీసు వారు తలుచుకుంటే ఏముందండి. ప్రధానంగా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి సార్? ఆ రోజు ఏమనుకుంటున్నారు మీరు? ఇదే తెల్లారు ఇప్పుడు పోలీసు వారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని సెక్షన్ 144, 145 సెక్షన్ వేసి డిస్ప్యూట్లో ఉన్నదాన్ని పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే రూల్ ఉందండి, చట్టం. అది ఏది దేవుడు కూడా ఎవరినైనా సరే ఎక్కడున్నా సరే దేవుని కబ్జా కాదు కదండి. ఇది గవర్నమెంట్ రన్ చేస్తుంది, పోలీసు వారు రన్ చేస్తారు. ఈ గుండాలు వచ్చేసి ఆక్రమించినప్పుడు అలా అనుకోని నేను వదిలేసి వెళ్ళిపోయాను. రేపు పొద్దున మళ్ళీ జనం పోగొడతారేమో, సత్యం ఫేవర్ గా వస్తారేమో అని చెప్పేసి తెల్లారిపాటికి ఎట్లయినా లోపల పెట్టాలనే ఉద్దేశంతో ఫాల్స్ కేసు పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి నా మీద లోపల అరెస్ట్ చేశారు తప్ప. అటెంప్ట్ మర్డర్ ఎవరి మీద దాడి చేశారు? రాకేష్ అనేవాడి మీద అంటండి. వాడు ఒకటి చెప్పాడు దాంట్లో, వాళ్ళ నెంబర్ గల బండి నా స్కూటర్ నెల రోజుల నాడు కోగడు సత్యం గారు తీసుకెళ్లిపోయాడు. సేమ్ అదే నెంబర్ గల బండి నేను వేసుకొని వెళ్తుంటే సత్యం గారు కారు వేసుకొని అడ్డు వచ్చి నన్ను చంపేయండి అన్నాడు. కుర్రలు దిగేసి చంపేయడానికి ప్రయత్నించారని చెప్పాడు. మరి ఈ పరిస్థితుల్లో మరి మీకు సపోర్ట్గా ఉన్న స్పీకర్ గారు కానీ మంత్రులు గారు అనేక మంది ఎందుకని అసలు ముందు ఏ మంత్రులను మాట్లాడతారండి? అంటే ఆయన కూడా జరుగుతున్న అన్యాయం గురించి ఇలాంటి వ్యక్తికి జరిగితే సామాజిక పరిస్థితి ఇప్పుడు చెప్పలేరు. ఉన్నాయి కూడా పీకేస్తారని భయం వాళ్ళకి, రాజకీయ నాయకులకి. లేకపోతే ఉమా గారు జిల్లా మినిస్టరు, రాష్ట్ర మినిస్టర్, మరి జిల్లా ఎమ్మెల్యే, మన జిల్లాలో ఎమ్మెల్యే, ఆయన చెప్తేనే ఏ వెంకటేశ్వర గారు నాకు డబ్బులు ఇప్పించలేదంటే 10 సార్లు ఫోన్ చేసి. అంటే ఇప్పుడు దీంట్లో 2 విషయాలు సరే చేయించగలరు కదండి ఉమా గారు. దీంట్లో 2 విషయాలు అంటే సీఎం గారికి మీరు చేసే పనులు నచ్చక ఇట్లా చేస్తుంటారంటారా, లేదు బోండా ఉమా చేసే పనులు మెచ్చుకోనే? ఈ రెండిట్ల కారణం ఏముంటుంది అంటారు? మెచ్చుకోనే కాదండి, అధికార పార్టీ కదండి, మనం ఏం చెప్పగలం వాళ్ళ గురించి. దీనివల్ల గవర్నమెంట్ కూడా బ్యాడ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మీరు చెప్పే పరిస్థితి బట్టి బ్యాడ్ అయింది సార్. విజయవాడే కాదు జిల్లా మొత్తం కూడా బాగా ఇదైంది. పార్టీగా కూడా చాలా నష్టం కూడా దీనికి, టీడీపీ పార్టీకి కూడా. ఈ మధ్యన లేటెస్ట్గా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన ఏదో మాట్లాడారని మీరు ఎమ్మెల్యే రివర్స్గా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే బోండామని మీరు కూడా ఇది తిట్టారు. ప్రెస్ మీట్ ఏంటి కారణం ఏంటి? అసలు కారణం ఏంటి? ప్రెస్ మీట్ పెట్టాం కదండి మేము. వీళ్ళు గణపతి స్వామిది పూజ చేసి కబ్జా చేసి అంతా సరిగ్గా చేయకుండా నాశనం చేసి వెళ్ళిపోయారు. మీడియాలో వచ్చింది, పేపర్లో అన్నింటిలో వచ్చిందండి. సరిగ్గా జరగలేదండి దాని మీద. ఆ తర్వాత అమ్మవారి కార్యక్రమం పెట్టారు. అక్కడ నేను రోజన్నా ఏదో ప్రోగ్రామ్ నాకు ఉంటుందండి ఘంటసాల గారి సంగీత కళాశాలలో. 15 లక్షలు ఖర్చు పెట్టి ఘంటసాల గారి విగ్రహాన్ని స్థాపించాను నేను దాంట్లో. మీరు స్థాపించిన సందర్భంలో వాళ్ళు నా పేరు మీద ఒక గేట్ కూడా తయారు చేసి పెట్టారు అక్కడ, పెద్ద గేటు. ఎందుకంటే విఐపీస్ ఎవరైనా వచ్చినా కానీ ఒకే గేట్ ఉంది, 2 గేట్లు ఉంటే బాగుంటుందని. ఆ గేట్ తీసేసి రాత్రి నేను గోడ కట్టేశాడు బోండమ్మ. ఎందుకండి కారణం ఏంటి? అయినా కానీ నేనేం పెద్ద పట్టించుకోనండి, పిల్లలు ఏదో చేస్తుంటారు. అయినా ఆ సందర్భంలో స్వచ్ఛ భారత్ అనేది పెట్టి నేను వేరే కొత్తగా ఒకటి అమ్మవారిది పెట్టానండి మొన్న ఈ మధ్య. శ్రీ దుర్గా మల్లేశ్వరి గణేష్ సేవా సమితి అని ఒకటి పెట్టానండి. దాని తరపు నుంచి ఫస్ట్ కార్యక్రమం ఈ ఘంటసాల వెంకటేశ్వర గారి సంగీత కళాశాలలో క్లీన్ చేయాలి అనేసి స్వచ్ఛ భారత్ అనేసి పెట్టి నేను అక్కడికి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళడం జరిగిన సందర్భంలో ఎందుకంటే లోపల బ్రాంతి సీసాలు ఉన్నాయి, చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి.
ఇది ఘంటసాల యాదగారు. ఆ సందర్భంగా అక్కడ మనం స్వచ్ఛ భారత్ చేద్దామనే ఉద్దేశంతో మా ట్రస్ట్ తరపు నుంచి మేము అక్కడికి వెళ్తే గేట్లు వేసేసేసి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టేసేసి మమ్మల్ని బయటికి నెట్టిచ్చేశారు. మన మీడియా వారు అందరూ వచ్చారు, అందరు రాశారు పేపర్లో కూడా. బయటికి నెట్టేసేస్తే స్వచ్ఛ భారత్ చేయడానికి వీల్లేదు అంటారు అక్కడ. అరే లోపలికి వెళ్ళి చూడండి అని చెప్పేసి మీడియా వారు అందరూ వెళ్ళి ఆ ఫోటోలు తీసుకొని అన్ని చూసుకొని కూడా వచ్చారు అన్ని. సరే ఆఖరికి ఎల్నైకి పోయిన సందర్భంలో ఎవరో ఇప్పుడు తమరు అడిగినట్టుగానే టీవీలో ఇంటర్వ్యూలో మల్లాది విష్ణు గారును బోండా ఉమా ఇంటర్వ్యూ జరిగింది. దాంట్లో వాడు వీడు అన్నాడు మిమ్మల్ని అని అన్నాడు. ఏమన్నాడు మిమ్మల్ని? ఏమన్నట్టు మీరు చూసే ఉంటారుగా. చూశాను. మల్లాది విష్ణు గారు నువ్వు రైల్వే దొంగతనాలు చేసావు, రైల్వే వ్యాగన్లుగా చేసావు, అది ఇది అని చెప్పేసి ఆయన అంటే, ఈయనేమో ఏదో నీ బ్రాందీ షాప్లో కల్తీ బ్రాందీ కలిపావు అది ఇది అని అంటున్నాడు. ఈ అంటున్న సందర్భంలో మల్లాది విష్ణు గారు నీ చరిత్ర అంతా మొన్న సచిన్ గారు చెప్పారు కదరా అని చెప్పేసి ఆయన అన్నాడు. వీళ్ళిద్దరు అరేవరే అనుకుంటారులేండి, మొదటి నుంచి ఉంది వీళ్ళకి. ఎందుకంటే ఈ కుర్రాడు తిరుపతి వెళ్ళిన వాళ్ళందరికీ దర్శనాలు చేస్తుంటాడు కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ మీద అలా అరేవరే అనుకుంటుంటారు. అన్నప్పుడు వీడు ఏమన్నాడంటే నాకు రా అన్నాడు. అసలు ఈడెవడండి నన్ను అంటే ఒకటి సచిన్ గారు, మీరు మొదటి నుంచి కూడా బాగుండవమ్మా మీకు సన్నిహితంగా ఉండేవాడు కదా. అంటే మొదటి నుంచి ఇదే స్పీడ్గా ఉండేవాడా లేదా రాజకీయాల్లోకి వచ్చి మార్పు చెందాడు? ఏమేమి రాజకీయాల్లోకి వచ్చినాక ఈ పంచాయతీలు అంత ముందు కూడా కొంచెం పంచాయతీలు చేసుకుంటుండేవాడు అండి మన పేరు చెప్పి. అయినా నేను చాలాసార్లు మందలిస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఆ వంట నీళ్ళు కానివ్వండి, వంట నీళ్ళు పక్కన ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది కూడా కబ్జా చేశాడు. మరి వాళ్ళు మరి ఎందుకని ఇంకా ఊరుకున్నారు అని కార్పొరేషన్ వారు అట్లా నా పక్కన అపార్ట్మెంట్స్ కట్టారు. అది 4,000 రూపాయలు చేసి సత్యం గారు వస్తున్నారు చంపేస్తారు సంతకాలు పెట్టి అది ఇది బెదిరిసి తీసుకున్నాడు అని కూడా మాకు అన్ని ఏంటంటే ఇతను బయటకు వెళ్ళే వరకు ఎవరు బయట పెట్టలే ఇవన్నీ. ఇతను బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఆ సందర్భంలో ఈ బోండా ఉమాకి కూడా నాకు షీట్ ఓపెన్ చేసినప్పుడు టైంలోనే ఇతని మీద కూడా కొన్ని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి కేవీ రామారావు గారు సీఏ ఉండేవాడు అప్పుడు కేసులు పెట్టి ఇతని మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి మొదలు ప్రయత్నాలు చేస్తుంటే వెళ్ళి కేవీ రామారావుని పట్టుకొని సురేంద్రబాబు గారి కాలమే పడి ఏబి వెంకటేశ్వర గారి కాలమే పడి రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా ఉంచుకున్నాడు. నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. నేను ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను తప్పు చేయలేదు. వాడు తప్పు చేస్తాడు కాబట్టి ఆ విధంగా పట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు మీ మీద ఉందండి షీట్ తీసేస్తారా? ఉందండి. ఎందుకు తీసేస్తారండి అసలు? నా మీద తీసేయరు అసలు. సచిన్ గారు మొత్తం ఫాల్స్ కేసులు అన్ని పెడుతుంటే ఎక్కడ తీసేస్తారు సార్ కోర్టు కూడా. సచిన్ గారు అసలు మొత్తం మీ మీద ఇప్పుడు ఎన్ని కేసులు ఉంటాయి అసలు? ఏ లేవండి నా మీద. మొన్న సురేంద్రబాబు గారు మొన్న ఏబి వెంకటేశ్వర గారు పెట్టిన 2 కేసులు అండి. లేటెస్ట్ ఇంకే కేసులు లేవండి అసలు. అంతకుముందు కేసులు కూడా ఫాల్స్ కేసులు ఇలాంటివి పెడితే అన్నీ కూడా తీశారు. అదండి. ఓకే అండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో మరి ఇప్పుడు మీరు గణేష్ ఈ ఇష్యూ జరిగింది, మీ గణేష్ కబ్జా అయిపోయాడు సార్. నెక్స్ట్ మీ సొంత గణేష్ మళ్ళీ రెడీ చేస్తున్నారా? అంటే సంవత్సరం టైం ఉంది కదండి. అయితే ఒకటండి, ఇప్పుడు ఈ కబ్జా గణేష్ అని మీరు అంటున్నారు కదా, మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మరి జనం ఎక్కువ మంది వచ్చారు, మరి బాగానే వచ్చారు కదా? బాగా తగ్గారండి. ఇప్పుడు ఈ కొత్త రాజధానిలో సార్ ఈ మన విజయవాడ ఒక ప్రముఖంగా ఒక ప్రపంచ పటంలో ఉండాలని సీఎం గారి ఆశయం సార్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మీరు గతంలో విజయవాడ అంతా ఏ గొడవలే, గతంలో రంగా గారు ఉన్నప్పుడు నెహ్రూ గారి గొడవలని సమస్య పోయినాయి, అప్పటి నుంచే గొడవలు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఈ వాతావరణం చూస్తుంటే మరి కోగండి సత్యం గారు అట్లాగే బోండా ఉమ మీ ఇద్దరి మధ్యన వైషమ్యాలు మరి పెరిగే సూచన కనిపిస్తుంది చాలామంది అంటున్నారు. దీన్ని మీరు ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నారా లేదా ఇట్లాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? తప్పుడు పని చేస్తే నేను ఇట్లా కంటిన్యూ చేస్తానండి. అసలు ఒకసారి మీ ఇద్దరు కలిసి కూర్చొని మీడియా ముందు ఎందుకు మీరు ముఖాముఖి ఎందుకు మాట్లాడుకోరు మీరు చెప్పండి? అది కూడా జరిగిందండి. ఇద్దరు డైరెక్ట్గా మాట్లాడుకున్నారా? కాదండి, ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, ఆయనతోటి ఫోన్ చేయిస్తే ఆయన ఇంటికి రమ్మంటాడు నన్ను. అయినా ఒకసారి వెళ్ళా ఈ సమస్య మీద వెళ్తే అక్కడంతా రంగా గారి దగ్గర నెహ్రూ గారి దగ్గర ఉన్న కుర్రాళ్ళు వాళ్ళంతా నా దగ్గర ఉన్న వాళ్ళు అంత ముందు కూడా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఇతను అన్నాడంట, చూసారా నా దగ్గర పిలిపించానని. అందుకని నేను మొన్న పెద్ద ఆయన వెళ్ళమన్నా కానీ కాదులేండి నేను ఇలా పోయినసారి జరిగింది, వాళ్ళ బావగారు ఆకుల రామకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఇంటికాడ కూర్చుంటే నేను వెళ్తానండి అని చెప్తే కుదరదు, నా ఇంటికి వస్తే నేను మాట్లాడతాను లేకపోతే లేదన్నాడు. ఈ కబ్జా ముందు దేవుడి కబ్జాకు ముందు అలా అన్న తర్వాత నేను కూడా పెద్ద పట్టించుకోలేదండి. భగవంతుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు మనకి,
ఆ గారు ఎప్పుడు ఇప్పించాలనుకుంటే అప్పుడు ఇప్పిస్తుంది, మన డబ్బు మనకి. ఇది ఒకటండి, చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ బోండా ఉమా రిలీజ్ అయ్యి, సార్ ఎందుకంటే ఈసారి మళ్ళీ ఇటు తిరిగి మీరు ఆయన గెలిపించడం, ఈసారి ఓడిపోతారు అంటున్నారు కాబట్టి, నేను గెలిపించేది ఉందండి. అసలు ఓడిస్తారు కాబట్టి అసలు ఆయన అందులో ఉంటాడో లేదో తెలియదు సార్. రేపు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే అసలు ఈయన ముందు అసలు మన సీట్ ఇవ్వలా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ ద్వారా పీవీపీ గారి ద్వారా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని వంచి ఆయన్ని బలంతాన ఆయనతోటి లాస్ట్ మినిట్ లో సీట్ తీసుకున్నాడు ఈయన. లేదండి, ఆయన నాకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్తున్నాడు సార్ చాలా మంది తోటి. పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్ళిపోతాడని మీ సమాచారం ఉందా? వెళ్ళిపోతాడు గ్యారంటీ. ఈయన సీట్ అసలు ఇస్తారా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు. అప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎలా ఉంటే అలా ఉంటాయండి. ఏదేమైనా మీకు ఒకవేళ ఆయన రిలీజ్ అయ్యి, అంటే ఏ పార్టీలోనా మీరు ఓడించేట్టుకున్నారు మీ మాటలు బట్టి చూస్తుంటే, రిలీజ్ అయ్యి సచిన్ గారు మీకు ఇవ్వాల్సిన డబ్బునే వాడి చేత ఇప్పిస్తాను అని అన్నాడు అనుకోండి, మళ్ళీ ఎన్నో మర్చిపోతారు మీరు? మర్చిపోవడం అంటే మారాలి ముందు ఈ కబ్జాలు. మారితే మర్చిపోయి మళ్ళీ సపోర్ట్ చేస్తారు. మనిషి మారటం చాలా గొప్ప అండి అసలు. అట్లా మారటం అంటే అంత ఘోరాల నేరాలు ఏం చేయలేదు కదా ఆయన. ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు మీకు రావాల్సిన డబ్బులు చాలా గౌరవం అండి. అసలు గణపతి స్వామిని కబ్జా చేయటం అనేది అసలు అంతకన్నా గౌరవం ఉందండి. అలాగే నేను ఎలా సంపాదించాను అతను తెలిసి కూడా నాకు 70 కోట్లు 60 కోట్ల రూపాయలు నాకు నా జనానికి రావాల్సిన డబ్బులు ఎక్కొట్టించాడంటే అంతకన్నా గౌరవం ఉందండి. అందుకే ఒకటి మారి ఇప్పించాడు అనుకోండి, మీరు ఏంటి తర్వాత నాకు ఇప్పించడమే కాదు, అది పబ్లిక్ అందరికి ఎవరైతే ఇవ్వాలో వాళ్ళందరికీ మారి జనానికి సహాయపడితే నాకు ఎందుకు చెబుతానండి, ఎట్లయినా ఆయన మీ రిలేషన్ మీ చుట్టం కాబట్టి. నాకు చుట్టం కాదండి, మీ వాళ్ళ రిలేషన్. అమ్మాయికి సీట్ వస్తే అక్కడ పెట్టి ఈ కుర్రాడు అక్కడ ఉండి మనకు దర్శనాలే చేపిస్తున్నాడని పరిచయం చేసాం, ప్రేమించి అన్నాడు, పెళ్లి చేసాం. ఇప్పుడు నాకు ఇక్కడ విజయవాడలో కూడా మాలమాదిగా కమ్మ లేకుండా మాలమాదిగా కాపు అన్ని కులాల వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఏదైనా ఉమా గారు మారాలని నేను కోరుకుంటున్నా మా వాడు. ఓకే అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు మీరు ఒక మంచి ఉద్దేశంతో ఈ కంటిన్యూషన్ చేయకుండా ఆయన గారిని మారుతున్నట్టయితే మీ అందరూ కూడా తప్పకుండా బాగుండాలని మా కోరిక నంబర్ 1 న్యూస్ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఈరోజు కోగంటి సత్యంతో హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.